అదృష్టతనం ఉన్న చోట ఓన్లీ పాజిటివ్ మాత్రం ఉంటుంది, నెగిటివ్ అనేది ఉండదు. ఆ చెడుని తీయటమే కాకుండా తీసేసింది మొత్తం బంగారంతో నింపబడుతుంది. నాది కొన్ని వందల లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన గురు పరంపర. మా దగ్గరకు వచ్చాక 9 గంటల్లోనో 9 రోజుల్లోనో మంచిగా అవడం అనేది పెద్ద విషయమే ఉంది. పెళ్లిళ్ళు కాకపోవడానికి కుజుదోషం మెయిన్ కారణం, తర్వాత కాలసర్ప దోషం, పితృదోషాలు, ఇట్లాంటి రకరకాల దోషాలు, 32 రకాల దోషాలు, దారుణమైన దోషాలు ఉంటాయి. ఎవరైతే అదృష్టతనం పెట్టుకుంటారో పెట్టుకున్న ఆ క్షణం నుంచి వాళ్ళకుండే 32 రకాల దోషాలు ఒక దూది బండలు తీసుకెళ్లి పెద్ద అగ్నిగుండంలో వేస్తే ఎట్లా కాలిపోద్దో అట్లాగే ఆ క్షణం నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చింతామణి అంటేనేమో మీ మనసులో ఉన్న కోరిక ఏది ఉందో అది పూర్తిగా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఒకటి చింతామణి. ఎవరి ద్వారా అయినా మీకు 20 సంవత్సరాల తర్వాత ఇబ్బంది కలిగేది ఉంది, వాడు ఏదైనా చేస్తాడు అనుకుంటే వాడు ఈ రోజునే మీకు దూరం అయిపోతాడు. ఎవడైనా ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ద్వారా మీకు లాభం ఉందంటే ఆయన ఈ రోజు నుంచి మీ స్నేహితుడు అవుతాడు. ఆ పాజిటివ్ పవర్ని తెచ్చేదే అదృష్టతనం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గురువుగారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కష్ట నష్టాలు తొలగించి అదృష్టరత్నం ద్వారా జీరో నుండి హీరోగా మార్చారు. ఎందరో రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ని వీళ్ళ శిశువర్గంలో వారే 9 రోజుల్లో అన్ని దోషాలను తొలగించి జీవితాన్ని స్వర్ణమయంగా ఐశ్వర్యవంతంగా చేయడం మనం గమనించాం. వారితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాం. వారే భగవాన్ మహర్షి రమణ యోగి లాల్చి. గురుగారు నమస్కారం, ఎలా ఉన్నారు? ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మియే సర్వైశ్వర్యం తక్షణం దేహి ప్రీత్యస్వహ. చాలా అద్భుతం స్వామి. చాలామంది జనాలు మాకు చెప్పడం జరిగింది, ఇలా గురువుగారి దగ్గరికి వెళ్తే మాకు ఇలా జరిగాయి, ఇలా మంచి జరిగింది, కొన్ని నిమిషాల్లో జరిగిన మంచి ఉంది అని అన్నారు, 9 గంటల్లో మంచి జరిగింది అని అన్నారు. ఈ 9 రోజుల్లో కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకవేళ 9 గంటలు అవ్వకపోయినా కూడా ఈ 9 రోజుల లోపల అయిపోతుంది అని చెప్పి కూడా వినడం జరిగింది. ఎలా గురుగారు అది? మీరేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా కానీ రోజు ఎన్నో వింతలు చూస్తుంటారు, క్షణంలో జరిపోయే వింతలు. ఈ క్షణంలో జరిగే వింతలు ఏంది? ఇప్పుడు ఈ స్టూడియోలో బ్రహ్మాండమైన లైటింగ్ ఉంది, కరెంట్ తీస్తే ఒక్క క్షణంలో చిమ్మ చీకటి అవుతుంది, చిమ్మ చీకటి ఒక్క క్షణంలోనే మళ్ళీ కరెంట్ రాగానే వెలుగు వస్తుంది. ఇంత వింతను చూస్తుంటారు. సాయంత్రము 4 గంటల టైంలో బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటుంది ప్రపంచం. అదే కరెక్ట్గా ఇంకో 4 గంటల తర్వాత అంటే సాయంత్రం 8 గంటలప్పుడు చిమ్మ చీకటితో నిండిపోతుంది ప్రపంచం. అదంతా రోజు చూస్తుంటారు. ప్రపంచమే 4 గంటల్లో అంత గొప్పగా మారిపోతున్నప్పుడు ఒక మనిషి, ప్రపంచంలో మనిషి అంతా చాలా చిన్నది. అంత చిన్న విషయాన్ని ఒక 9, జనరల్గా మేము ఎప్పుడు 9 రోజులు అని చెప్తాము. చాలా మంది ఇంకా చాలా తక్కువ టైంలోనే చెప్తారు. చాలా తక్కువ టైంలోనే మాకంతా మంచి జరిగింది, చెడంతా వెళ్ళిపోయింది, మంచి జరిగింది అని చెప్తుంటారు. అది మా దృష్టిలో చాలా చిన్న విషయం. ఎందుకంటే మా గురు పరంపర, మా వ్యాపారము, మా వ్యవహారము. వ్యాపారం అంటే మళ్ళీ డబ్బులకు సంబంధించింది అనుకో. మాకండి పూజ కానీ, యజ్ఞం కానీ, మా గురువు గారు మాకు ఇచ్చిన శిక్షణ కానీ, దాన్ని వ్యాపారం అంటే ఏంటంటే మా పరంపర, మా పద్ధతి, ఈ సిస్టంలో ఏదైనా కూడా అప్పటికప్పుడే అవ్వాలి, ఎప్పుడుకో అవ్వాలి అనే దానికి మేము ఎప్పుడు ఒప్పుకోం. ఇప్పుడు కరెంటు స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఇప్పుడు ఒక మనిషి మీ ఎదురుగుండా నుంచి మిమ్మల్ని మంచిగా మెచ్చుకున్నాను అనుకోండి, మీకు అప్పటికప్పుడే సంతోషం వస్తుంది. పంచదార నోట్లు వేసుకున్నారు అనుకోండి, అప్పటికప్పుడే తీపి అనిపిస్తుంది. అది పంచదార అనేది అప్పటికప్పుడు తయారు చేసింది ఇప్పుడుది. నాది కొన్ని వందల లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన గురు పరంపర. మా దగ్గరకు వచ్చాక 9 గంటల్లోనో 9 రోజుల్లోనో మంచిగా అవడం అనేది పెద్ద విషయమే ఉంది. ఇది నా గొప్పదనం అని కాదు, అదృష్టలక్ష్మి దేవత గొప్పదనం. ఆవిడ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్, మా గురువుల యొక్క గురు పరంపర. ఎన్నెన్ని వింతలు దొరుకుతాయి. ఒకసారి నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు, నేను గురుకులంలో ఉండేటప్పుడు ఫస్ట్ నాకు మొదటి నుంచి కొద్దిగా మంచి పేరు. నేను అక్షయ తిథి రోజున పుట్టాను, అక్షయ సిద్ధి పొందాను. నా చేతిలోంచి ఎవరికైనా రూపాయి ఇచ్చినా, నా నోటితో ఎవరి దగ్గర నుంచి నా మంచి చెప్పినా వాళ్ళకి ఆ రోజు నుంచి మంచి జరగటం స్టార్ట్ అయిపోతుంది. మేము ఉండే ఏరియా మొత్తం రాజులకి సంబంధించిన ఏరియా. బాణామతి రాజు గారు అంటే యాక్చువల్గా ఆయన పేరు ఏంటో తెలియదు కానీ వాళ్ళ ఇంటి పేరు బాణామతి రాజు గారు అంటారు ఆయన. ఆ రాజుగారి తమ్ముడుకి ఈయనకి ఏదో కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి. రాజులంటే కొద్దిగా ఆవేశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం, రెండూ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆయన పొలంలో చంపేసి వచ్చేసాడు ఆయన. అదే క్షణికావేశంలో ఆయన చాలా బాధపడుతున్నాడు, కానీ పోలీస్ కేసు అయింది. కేసు అయిన తర్వాత ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒక రోజు నేను పొద్దున్నే యాక్చువల్గా మా గురుకులానికి సంబంధించిన ఒక విషయం అడగటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళా. ఆ రోజు పొద్దున్నే రావటం ఏంటి, ఆయన ఓహో పలానా గురువు గారి ప్రధాన శిష్యుడు వస్తున్నాడు. నేను చిన్నపిల్ల ఉండే అప్పుడు, కానీ మా గురువు గారికి నాకంటే
15 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ నన్నే ప్రధాన శిష్యుడి కింద లెక్కేసేవాడు. నేను వెళ్ళేటప్పుడు ఈయన వస్తున్నారని చెప్పి నేను వచ్చేసరికే వాళ్ళు కొద్దిగా ఆర్గ్యము పాగ్యము కొద్దిగా టిఫిన్ వ్యవహారము మాకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి ఉంచారు. లోపలికి తీసుకెళ్లేటప్పుడు కలసంతో నీళ్లు పెట్టి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన తర్వాత మేము యాక్చువల్గా మేము ఉన్న చోటకి పక్క ఉన్న 18 ఎకరాల ల్యాండ్ అయింది ఉంది. దాంట్లోంచి మా గురువు గారు ఏమన్నారంటే, అరే నీ నోటితోటి ఏదంటే అది అవుతుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దీంట్లోంచి ఒక అరెకరం మనకి తీసుకుంటే మన గోవులు కట్టేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, కొద్దిగా ఆయనకి మనసుకు తృప్తిగా ఉండేట్టు చక్కగా మాట్లాడి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. నేను చిన్నగానే చెప్పాను, పెద్దగా దాని గురించి రాలేదు. ఆయన కొద్దిగా కాళ్ళకి దండం పెట్టాడు, కాళ్ళు కడిగాడు, ఆయన బాధ లేదు అని చెప్పుకున్నాడు. మొదటి నుంచి నాకు పేరు, నేను చదువుకునేటప్పుడు కూడా నా గురువు గారు కూడా నా చేతిలోంచి ఎప్పుడైనా ₹1 తీసుకోవడం కానీ, ఏదైనా బంగారు పుస్తలు చేయడం కానీ, మంచి విషయాలు తీసుకోవడం కానీ, ఏది చేయాలన్నా కూడా నా దగ్గర నాతోటి చేయించేవాళ్ళు. ఆయనకి ఏంటంటే నమ్మకం, అక్షయ తిథి రోజున పుట్టాను, అక్షయ సిద్ధి పొందాను, నా చేతిలోంచి ₹1 తీసుకునే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువగా కొబ్బరి తోటల వ్యాపారస్తులు, కొన్ని రకరకాల వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా, పిల్లలతో ఏదైనా చేయించాలన్నా నా దగ్గరికి వచ్చి నాతో అదృష్టం పెట్టించుకోవడం, ₹1 బిళ్ళ తీసుకెళ్ళడం, నా చేతితో కొద్ది పసుపు తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకోవడం, ఇట్లాంటివి చేస్తారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో మళ్ళీ అప్పు అంటే కానీ, నష్టం అంటే కానీ, ఏదైనా లాస్ అవ్వడం అట్లాంటివి వాళ్ళ జీవితంలో ఎప్పటికీ తెలియదు. ఓకే, అది ఆ పేరు ఉంది కాబట్టి రాజుగారు కూడా చెప్పారు. అదొక వింత ఏం జరిగిందంటే, ఆ రోజున నేను సరే ఆయనతో మాట్లాడాను, నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. వెనక్కి తిరిగి వచ్చాక 2 గంటల తర్వాత రాజుగారు ఆ 18 ఎకరాల ల్యాండ్ కాగితాలు తీసుకొచ్చి మా గురువుగారి పాదాల దగ్గర పెట్టి, మా గురువుగారికి అమ్మగారు ఉంటాడు ఒక ఆవిడ చాలా ఎంతలా ఉంటారు ఆవిడ, తీసుకొచ్చి ఆవిడికి దండం పెట్టి, నాకు దండం పెట్టి, వాళ్ళ అమ్మగారికి చేతికిచ్చి ఈ 18 ఎకరాలు మీరే తీసుకోండి, అలాగే దీంట్లో కావాల్సిన ఏమేం కావాలో అన్నీ ఇస్తారంటే, అది ఏం జరిగిందంటే, ఏదైతే ఆయన మీద కోర్టు కేసు ఉందో గ్యారంటీగా శిక్ష పడుద్ది అనుకున్నారో, అది కూడా చిన్న శిక్ష కాదు పెద్ద శిక్ష పడుద్ది అనుకున్నారో, అది ఆ జడ్జి గారు ఏం చేశాడో పూర్తిగా కొట్టేశాడు, ఈయనకి సంబంధం లేదని చెప్పేసి. అది కూడా నేను వెళ్ళొచ్చిన 2 గంటల్లోనే జరిగింది కాబట్టి ఆ 18 ఎకరాలు ఇచ్చాడు. ఈ రోజు కూడా ఆ 18 ఎకరాల ల్యాండ్కి దాంట్లో గోశాల ఉంటుంది, నా పేరే ఉంటుంది దానికి. అంటే గురుగారు మీరు ఏమైనా పూజలు అలాగే ఏమైనా చేస్తారా? జనరల్గా అందరికీ తెలిసింది వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా. 10 మహావిద్యలో 3వ విద్య వెంకటేశ్వర స్వామి, బాలాస్వరూప్. బాల అంటే చిన్నపిల్లల తత్వం. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి చూడండి, లడ్డూలు, గిఫ్ట్లు ఇవ్వటము, బంగారు నగలు వేసుకోవటము, అక్కడంతా కూడా ఒక చిన్నపిల్లల పండగ వాతావరణం లాగా ఉంటుంది బాలస్వరూప్. మేము చేసేది 10 మహావిద్యలో 10వ విద్య, అంటే కమలాత్మిక, అంటే శక్తిపరంగా ఆవిడ టాప్ అనమాట. చిన్నపిల్లల తత్వం ఏం లేదు, 100% అన్ని సక్సెస్ మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడో కాదు, ఇప్పుడుకి ఈ రోజుకి ఈ క్షణానికే మీరు సక్సెస్ అవ్వాల్సిందే. అంతేగాని నేను ఎప్పుడో చేస్తాను, ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో, మా దగ్గరికి వస్తే మా దగ్గరికి వచ్చినట్టు కాదు, అదృష్ట మహాలక్ష్మి దగ్గరికి వచ్చినట్టు, అంటే కమలాత్మిక దేవి దగ్గరికి వచ్చినట్టు. కమలాత్మిక దేవిని అసలు కళ్ళు మూసుకుంటే ఉపాసన చేసేవాళ్ళకి కనిపిస్తుంది. ఒక బంగారు పెద్ద అమ్మవారు, చుట్టూతా వెలుగులతో నిండిపోయి ఉంటుంది, పైనుంచి వర్షపు నీళ్లు పడుతుంటాయి, చుట్టూతా కమలాలు ఉంటాయి, ఏనుగులు గేంకరిస్తుంటాయి. అసలు ఆ వాతావరణమే వేరు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మేము ఏదైతే ఊహిస్తామో వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక సెంటు షాపులోకి మీరు వెళ్ళారంటే, మీరు కొనకపోయినా సెంటు వాసన వస్తుంది మీకు. అవును, మీరు ఒక మంచివాడి దగ్గర ఉంటే మీకు తెలవకుండానే ఆ మంచి వ్యవహారం మీకు వస్తుంది. సేమ్ చెడ్డవాడి దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికప్పుడే ఉండటానికి ఏంటంటే, మన దగ్గరకు వస్తే అదృష్ట మహాలక్ష్మి దగ్గరకు వచ్చినట్టే, వాళ్ళకి పాజిటివ్ అప్పుడు అసలు మన దగ్గరకు వద్దామని అనుకోగానే వాళ్ళకి అప్పుడు పాజిటివ్ స్టార్ట్ అయిపోతుంది. మేము ఇచ్చే కమలాత్మిక మాత్రం అది ఒక అద్భుతం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీ చేతుల మీదుగా లైక్ ₹1 ఇచ్చినా లేకపోతే ఏమి ఇచ్చినా ఆ లైఫ్లోనే బాగుంటుంది అని అన్నారు కదా. నా జీవితం అసలు ఏం బాగాలేదు, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా నాకు? ఒక చిన్న విషయం, మీరు బాగోలేదు అని ఒక మాట ఇప్పుడు అన్నారు కదా, మీకు ఏమి ఇవ్వాలో ఇస్తాను. 6 నెలల తర్వాత ఎవరైనా మీకు మీ జీవితంలో ఒక లాభం ఏర్పడుతుంది, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక కష్టం గురించి కానీ, నష్టం గురించి కానీ, టెన్షన్ గురించి కానీ, అనారోగ్యం గురించి కానీ చెప్తే, మీ జీవితంలో మీ మైండ్లోకి ఎక్కదు. అదే మనుషులకి నష్టం ఎందుకు వస్తుంది, అన్నీ చూసుకునే చేసుకుంటారు కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. మీ జీవితంలో కష్టం, నష్టం, ఇబ్బంది. అలాగే ఒక మంత్రం ఇస్తాం, ఒక అద్భుతమైన మంత్రం, ₹1 బిళ్ళతో పాటుగా. మీకు నిజంగా బాగా డబ్బులు అవసరం ఉంటే వాళ్ళకి ఒక మంత్రం ఇస్తాం. అది నాకు 45 రోజులు కనుక చేసుకోగలిగితే ఎటు చూసినా డబ్బులే ఉంటాయి. అంటే ఎటు చూసినా, అంటే ఏలినాటి శని అనేది నాకు రన్ అవుతుంది అని అన్నారు. ఏలినాటి శని రన్ అవుతుంది కదా,
ఇబ్బందులు ఉంటాయి, ఆటోమేటిక్గా నీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏదో ఒక విషయంలో ఇరుక్కుంటూ ఇప్పుడు ఉంటారు. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ అందరి కోసం. ఎవరైతే ఏలునాటి శని నడుస్తుందో, ఏలునాటి శని వాళ్ళకి అపకారం చేస్తే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ముఖం నిండా టెన్షను, నూనె రాసినట్టు ఉంటారు మనుషులు. మనిషి అంతా గాబరా గాబరా అవుతుంది. ఏది చేసినా తప్పే చేస్తారు. ఎదురుగుండా కనుక బంగారపు ఒకటి, స్టీల్ది ఒకటి, 2 బిస్కెట్లు పెడితే వాళ్ళు గ్యారెంటీగా ఆ స్టీల్ బిస్కెటే తీసుకుంటారు. ఎందుకంటే బంగారం బిస్కెట్ ఇది ఎందు మెత్తగా ఉంది, దీంతో ఏం చేసుకుంటాం, గొడ్డలు చేసుకోలేము, కత్తి చేసుకోలేము, మేకు చేసుకోలేము, ఎందుకు ఇది పనికి వస్తుంది, ఈ స్టీల్ చూడు ఎంత గట్టిగా ఉంటుందో. వాళ్ళ మనసు విశ్లేషణ చేసి చాలా చేసి ఇనుప మొక్కే పట్టుకుంటారు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్నదని, అదృష్టరత్నాన్ని పరుసవేది రత్నం అంటారు. అదృష్టరత్నం ఏంటి, మీరు 1 కిలో ఇనుము కొనాలంటే దాని ఖరీదు 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది. 1 కిలో బంగారం ఖరీదు 1,50,00,000 రూపాయలు ఉంటుంది. మీ చేత్తో ఎప్పుడైతే ఇనుమును పట్టుకున్నారో అది బంగారం కింద మారుతాయి. నా దగ్గర కాలసర్ప దోషం కానీ ఇలా శని దశలో ఉన్నవాళ్ళు, సాడీసాత్ అంటారు, ఈ దశలో ఉన్నవాళ్ళు ఎంతో కష్టాలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 3 నెలల తర్వాత చూస్తే వాడు పెద్ద వెహికల్ కొంటాడు, పెద్ద ఇండస్ట్రీ ఇనుముతో సంబంధించింది. ఒక ఆయన అయితే వెలమాస్ ఆయన నాలాంటి ప్రాబ్లంతో వచ్చారు. మీలాంటి ప్రాబ్లం కాదు, ఆయన దారుణమైన ప్రాబ్లం. సంసారంలో ప్రాబ్లము, బయట ప్రాబ్లము, ఆరోగ్యం ప్రాబ్లము, డబ్బుల విషయంలో ప్రాబ్లము. కొంతమంది అప్పులు చేస్తే తీరుస్తారు, తీర్చకపోతే ఎవరైనా అడిగితే వీళ్ళకి విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళేమో చిన్నప్పటి నుంచి ఉంటాం, తింటాం, అన్ని అవకాశం ఉన్నది, వాళ్ళకి అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇది మొదలు పెట్టగానే వాళ్ళకి అప్పులు మొదలైనవి. వాళ్ళు వచ్చి అడిగితే అదొక అనారోగ్యం. అట్లాగే తయారైనప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు రైల్వేలో నెంబర్ 1 కాంట్రాక్టర్. రైల్వే అంటే కూడా ఇనుముకి సంబంధించింది. నేను చెప్పాను, నువ్వు చేస్తే బిల్డర్ పని నుంచి రైల్వే కన్నా వెళ్ళు అని 3-4 రకాల ఆప్షన్స్. అలాగే కందెనలు అంటే లూబ్రికెంట్స్ బిజినెస్ ఇవన్నీ వీళ్ళకి పనికి వస్తాయి. మన దగ్గరకు వచ్చి అదృష్టతను పెట్టుకున్నాక ఆ రోజు వరకు వాళ్ళు ఉన్న ఇనుము వీళ్ళ చేయి పడంగానే అది బంగారం కింద మారిపోద్ది. అంటే వాళ్ళు ఇనుముతో కానీ, ఆ కష్టంతో కానీ, నష్టంతో కానీ చేసే ప్రతి పని కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు ఈ 7.5 నడిచేటప్పుడే పెడతారు. వాళ్ళు ఇనుముకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి మంచి గురువు ఉండి, మంచి ఉపదేశం ఉండి, మంచి అదృష్టతను పెట్టుకుని ఉంటే ఆ ఇనుమే బంగారం అయిపోతుంది. మీరు ఎంత 7.5 అనురాధ నక్షత్రం, మకరం, కుంభం, పుష్యమి, వీటన్నిటికీ అధిపతి శని. వీళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఇనప గొలుసులు మెళ్ళ వేసుకోరు కదా. ఎప్పటికీ మీకు కావాల్సింది బంగారమే. ఎవరికైనా మెళ్ళ వేసుకున్నప్పుడు బంగారమే. మీ ఇనప గొలుసుల్ని కానీ, మీ ఇనుములు కానీ బంగారం మార్చుద్ది. అతి సులువుగా, అతి కష్టాన్ని అతి లాభంగా మార్చుద్ది. నా దగ్గర ఉన్న వాళ్ళు అయితే మీరు కొంతమంది చూస్తే ఆశ్చర్యపోతారు, అసలు ఇంత చిన్నోళ్ళు ఇంత పెద్దోళ్ళు ఎట్లా అయ్యారని. అదృష్టరత్నం ధారణ ద్వారా ఏమవుతుందంటే ఆ చెడు మొత్తం మంచిగా మారిపోతుంది. అప్పుడు దాకా మెడ మీద కప్పడానికి వచ్చిన కత్తి బంగారు హారమే మెడలో పడిపోతుంది. మీకు ఒక అదృష్టం అనుకోండి, ఈ రోజున మీకు 7.5 అడవటం, నాతో గెలవటం. చూడండి, 6 నెలల తర్వాత ఎవరైనా వచ్చి కష్టమో నష్టమో ఇబ్బంది గురించి చెప్తే మీకు మైండ్కి కూడా ఎక్కుతుంది. ఎందుకుంటే కష్టాలు అనుకుంటారు. ఓకే, సూపర్. వెయిట్ చేస్తున్నాను సార్ ఆ సిచ్యువేషన్ కోసం. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనే నాకు తెలిసినప్పుడు కానీ, నేను పిలుస్తున్నప్పుడు కానీ, రమణయోగి లాల్జీ అంటే చాలామందిని ఇక్కడ నాకు తెలిసిన ఇలా గురుగారులు వాళ్ళు నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ స్వామి, లేకపోతే ఇంకొక కొన్ని నేమ్ ఉంటాయి, శాస్త్రి అని, ఆ టైప్ ఆఫ్ నేమ్స్ని నేను వినడం చూశాను. కానీ ఈ రమణ యోగి లాల్జీ ఏంటి సార్? నాకు జనరల్గా నా దగ్గరికి చాలామంది పీఠాధిపతులు వస్తారు, అమ్మవార్లు వస్తారు. వాళ్ళు ఏదన్నా జనరల్గా వాళ్ళ దగ్గరికి వచ్చే భక్తులందరూ ఏదన్నా చేతబడి మూలానో, ఇబ్బంది మూలానో, ఏదైనా దోషాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు జనరల్గా దాని విశేషణ ఏం లేకుండా వాళ్ళకి ఏదో బాగు చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి వదిలి వీళ్ళకి పట్టుకుంటుంది. అలాంటి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. కాబట్టి దాని గురించి జనరల్గా చర్చ జరిగినప్పుడు జరిగింది మీకు చెప్తున్నాను. నేను జనరల్గా స్వాములందరికీ ఆనంద అని వస్తుంది పేరు. ఆనందానందులు, నిత్యానంద, సత్యానంద, ఆనంద అని వస్తుంది. ఆనంద, తీర్థానంద. ఈ ఆనంద అని వస్తుంటే వాళ్ళకి ఒక గ్రేడ్ అనమాట. మీరు డిగ్రీ చదివితే పేరు పక్కమట ఎట్లా రాసుకుంటారో అట్లాగే ఆనంద అనేది వాళ్ళ దాంట్లో ఒక గ్రేడ్ అనమాట. మేము
అలా అంటే ఏమీ లేని దాన్ని ఆనందం పొందాం మేము. ఓకే ఓకే మేము కానీ మా వెనకాల ఉన్న వాళ్ళు కానీ మాకు సంబంధించిన వాళ్ళు కానీ బ్రహ్మాండంగా బాగుపడాలి. అందుకని ఆనందాలు ఉండవు మాకు. మాకు ఏ బిరుదులు వచ్చినా ఏమొచ్చినా మాకు చిన్నప్పటి నుంచి వచ్చినాయి, కానీ మధ్యలో ఎవరు ఇచ్చినాయని కూడా మాకు ఐశ్వర్యానికి సంబంధించినవి ఉంటాయి. ఈ ఐశ్వర్యానికి సంబంధించిన పేర్లు దాని అనమాట. మన దగ్గరకు వచ్చాక మన పేరు ఒక్కసారి తలుచుకుంటే నిత్యానందం ఉందనుకోండి, లేకపోతే మహదానంద, దానానంద, వాళ్ళని తలుచుకుంటే మీకు అయాచితంగా మనసులోంచి ఆనందం పుట్టాలని ఉంటుంది. అయాచితాన్ని నేను ఎప్పుడు ఒప్పుకోను. మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు ఏమి తినకుండా నేను తిన్నాను అని సంతృప్తిగా ఉండమని నేను ఎప్పుడు అన్నాను. మీరు గనక మీ పిల్లలు నానా ఇడ్లీ తీసుకురామని అంటే మీ దగ్గర ఆ హోటల్ కొనిపెట్టే అంత డబ్బులు ఉండాలి. ఓకే. మీ భార్య గనక నాకు మంచిగా ఒక నెక్లెస్ కొనమంటే జ్యువెలరీ షాప్ కొనిపెట్టే అంత డబ్బులు ఉండాలి మీ దగ్గర. అంటే జెమ్ స్టోన్స్ అనేవి కొన్ని స్టోన్స్ ఉంటుంటాయి సేమ్ ఈ టైప్లో. ఈ జెమ్ స్టోన్స్కి లైక్ ఈ అదృష్ట రత్నానికి డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా చిన్న విషయం. నేను చాలా మందికి చాలా చోట్ల చెప్పాను. యాక్చువల్గా అందరూ నవరత్నాలని రత్నాలు అనుకుంటారు. నవ అంటే 9 రత్నాలే రత్నాలు అనుకుంటారు. కాదు, రత్నాలు మొత్తం 18,900 రకాలు ఉన్నాయి. 18,900 రకాల 18,900 రకాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి దానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. వీటిల్లో నవరత్నాలు అనేది ఒక సెపరేట్ సెక్షన్. ఈ నవరత్నాల్లో ప్రతి దానికి నెగిటివ్ ఉంది. నెగిటివ్ ప్లస్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి జనరల్గా అందరూ వాడే పగడం, మీకు ఒక స్టాండర్డ్ ఒక సిద్ధాంతి చెప్తానండి. మీరు ఎవరినైనా చూడండి, ఒక ఆయన పెద్ద BMW కారులో దిగాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, వెనకాల మనుషులు ఉన్నారు, మెరిసిపోతున్నాడు, ఆయన చేతి కనుక పగడం ఉంగరం ఉందంటే మీరు 100% రాసి పెట్టుకోండి, ఆయన అప్పుల్లో ఉంటాడు, టెన్షన్లో ఉంటాడు, ఏదో పోటలో ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. ఎందుకని? పగడం అనే దాంట్లో ఉండే నెగిటివ్ అది. దేవతలకి సైన్యాధ్యక్షుడు ఆయన. పగడానికి అధిపతి ఎవరైతే ఉన్నాడో కుజుడు. అది ఉన్న చోట ఆయన ఏంటాడు, ఉరుకులు పరుగులు, తొందరగా పరిగెట్టమంటాడు. మీరు పరిగెడతా ఉంటే ఊరు చివరకు కూడా పరిగెట్టలేరు. అదే నడుచుకుంటూ వెళ్తే ఢిల్లీకి కూడా వెళ్ళగలరు. అలాగే నీలం ఉందనుకోండి, నీలం గురించి అయితే ఎవరికి చెప్పనే ఎక్కర్లేదు, అందరికీ తెలుసు. నీలం పెట్టుకుంటే 1000 మందిలో ఒకళ్ళిద్దరికి పడుద్ది. మిగిలిన వాళ్ళందరూ శని సంబంధం కాబట్టి వాళ్ళకి ఏదో టెన్షన్లో అనారోగ్యం, యాక్సిడెంట్ ఏదో ఒకటి మొదలైపోతాయి. ఈవెన్ డైమండ్ కూడా పెట్టుకుంటే వాళ్ళకి విశేషం లేకుండా బోళాతనంతో ఎక్కువ ఖర్చు పెడతారు వైభోగానికి. ఖర్చు ఎప్పుడు పెట్టాలి? మీరు గనక ₹1,00,000 సంపాదిస్తే దాంట్లోంచి మీరు ₹1,000 విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు. 99,000 కంపల్సరీ దాయాల్సిందే మనిషి అన్నాడు. అది వాళ్ళు వదిలేసి ₹1,00,000 సంపాదిస్తే 10 లక్షలు ఖర్చు పెడతారు. ఇలాంటి ప్రతి దాంట్లో పాజిటివ్లు నెగిటివ్లు ఉంటాయి. కానీ అదృష్టరత్నంలో అవుట్ ఆఫ్ 18,900 స్టోన్స్లో అదృష్టరత్నాల్లో ఓన్లీ 32 మాత్రమే. ఈ 32లో కొన్ని దేవరత్నాలు ఉంటాయి. ఇప్పుడు కౌస్తుమణి, నాగమణి, సెమంతకమణి ఇట్లాంటివన్నీ దొరికాయి. సుమారుగా 32లో ఒక 20 రత్నాలు దొరకపోతే ఒక 12 రత్నాల వరకు, అది కూడా దుర్లభంగానే దొరుకుతాయి, అంత ఈజీగా దొరికాయి కాదు. వాటిలో మొత్తం అన్ని పాజిటివ్ పవర్లో ఉంటాయి. దాంట్లో ఒక 5 రత్నాలు తీసుకుని ఆ రత్నాలని పూర్తిగా, జనరల్గా రత్నాలు దొరికేటప్పుడు ఎలా దొరుకుతాయి అంటే గులకరాయిలాగా ఉంటుంది. జనరల్గా మీరు కూడా చూసే ఉంటారు. అది గులకరాయిలాగానే ఉంటుంది, ఏముండదు. దాన్ని తీసుకొచ్చి చక్కగా పైన మొత్తం పాలిష్ చేసి షేప్ కట్ చేసి దాన్ని మెరిసేటేట్ చేసి అమ్మేస్తారు. దాని షేప్ లోపల చేయరు, పైన వరకే చేస్తారు. ఎప్పుడైతే లోపల చెత్త ఉండి పైన మొత్తం ఎంత చేసినా కూడా లోపల చెత్త ఉండడం వలన, అందుకనే 100 మంది కనుక అదృష్టరత్నం పెట్టుకుంటే 100 మంది బాగుపడతారు. ఎవరైతే ఈ నవరత్నాలు పెట్టుకుంటారో 100 మందిలో దాంట్లో 3%, ఒక 3 మాత్రమే బాగుపడినట్టు చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏమో తెలవలేదంటారు, లేకపోతే ఏదో అలంకారానికి పెట్టుకున్నారని చెప్తారు అంతే. ఆ పాజిటివ్ భావన వాళ్ళకి రాదు. అదృష్టరత్నం పౌడర్ని ప్యూరిఫై చేసి దాన్ని విపరీతమైన ఎనర్జైజ్ చేసి దాంట్లో మంత్రము, తంత్రము, యంత్రము, విధానము ఇవన్నీ చేయడం ద్వారా ఎంత పవర్ఫుల్ అయితే ఆలోచించండి. అదే ఈ అదృష్టరత్నం ఉన్న చోట ఓన్లీ పాజిటివ్ మాత్రం ఉంటుంది, నెగిటివ్ అనేది ఉండదు. ముఖ్యంగా చాలామంది తెలిసి తెలియక కాలసర్ప దోషం వలన మీరు గమనించే ఉంటారు, కొంతమందికి ఒకసారి నెగిటివ్ స్టార్ట్ అయిందంటే ఇక మొత్తం నెమ్మదిగా అనారోగ్యము, డబ్బులు పోవటము, ఇబ్బందులు, జీరో అయిపోతారు. కానీ వాళ్ళకి తెలుసు జీరో అయిపోతున్నారని, కాలసర్ప దోషమో లేకపోతే ఎవరో చేతబడో ఏదో జాతక దోషమో తగిలిందని తెలుసు. కానీ అది తీసే విధానం తెలియటం కష్టం. ఒకవేళ తెలిసి ఏ పంతులు గారు బాగా తెలిసినోడు ఉండి చేయించుకుంటే కూడా లక్షలు ఖర్చు అవుతాయి. అది చేసే పూజ యజ్ఞం వల్ల దాని వచ్చే ఫలితము 18 రోజులు, 9 రోజుల నుంచి 18 రోజులే ఉంటుంది. తర్వాత మళ్ళీ అది మొదలవుతూనే ఉంటుంది. ఓకే.
శాశ్వతంగా అదృష్టం కలగాలంటే అదృష్టం మూలానే ఆ చెడుని తీయటమే కాకుండా తీసేసింది మొత్తం బంగారంతో నింపబడుతుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు చాలామంది 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పి వేరే వేరే సైట్లకి వెళ్ళడం, ఆ సైట్లలో ఫోటోలు అప్లోడ్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఇవి చేస్తూ ఉంటారు. కానీ అదృష్టరత్నం పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని విన్నాను. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి కాలేదు, మీ దగ్గరకు వచ్చాక పెళ్ళి అయిందని వాళ్ళు చెప్పిందే ఉన్నారు కదా. చెప్పింది వినడమే. అది ఎలా సాధ్యపడుతుంది అండి? అది చాలా చిన్న విషయం స్వామి. ఒక చెడు అనేది నడవటం మొదలువేసిన తర్వాత, ముఖ్యంగా వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ, మీకు కింద కుజుడు గురించి మాట్లాడుకున్నాం. ఎవరికైతే కుజుదోషం ఉంటుందో, ఆ కుజుదోషం ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు అంటే దోషాలు లేవు, జాతకాలు లేవు, ఏమి లేవు అంటారు. అమెరికా మీరు చూడలేదని అమెరికా లేదని కాదు, అమెరికా చూసినోడికి తెలుసు అమెరికా సంగతి, దాని గొప్పతనం. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్నోడికి దాని గొప్పతనం తెలుస్తుంది. చాలామంది కుజదోషం లేదు, నాగదోషం లేదు, దిష్టి లేదు. దిష్టి లేకపోతే ఒక ఫంక్షన్కి, మంచి ఫంక్షన్కి వెళ్ళరండి, మంచి బట్టలు వేసుకుని ఇంటికి వచ్చేసరికి మొత్తం నీరసం అయిపోతారు. ఎందుకు నీరసం అవుతారు? అక్కడ మంచిగా స్వీట్లు పెడతారు, బంధువులు అందరూ కలుస్తారు, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వచ్చాక సంతోషంతో గంతులేయాలి, కానీ గుడికి వెళ్ళి వచ్చామో సంతోషంతో గంతులేస్తారు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఎందుకు నీరసంగా పడిపోతారు? ఇక తల్లిగారు వచ్చి చక్కగా దిష్టి తీస్తే అప్పుడు మళ్ళీ తీసుకుపోతారు. లేకపోతే ఎట్లా ఉంటుంది? దిష్టి తీసి మంటలు వేసి ఏదో చేస్తాం, ఏంగానే మళ్ళీ మీకు ఎమ్మటే హుషారు అవును కదా. అది మన నమ్మకమే కదా. నమ్మకం కాదు, నిజం అది. ఓకే, 100% నిజం. ఓకే, నిజం. ఇప్పుడు ఎవరినైనా నమ్మించగలం, కానీ మీలాంటి వాళ్ళు నమ్మించలేం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో సైంటిస్టులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, సైన్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు. ఎవరైతే సగం చదువుకుంటారో, వాళ్ళకి సరిగ్గా చదువు ఉండదో, దాని గురించి తెలియదో, వాళ్ళు వితండవాదం చేస్తారు. ఇది లేదు, దిష్టి లేదు, లేకపోతే చంద్రుడి మీదకి వెళ్తున్నాం మేము. ఇప్పుడు కూడా చంద్రుడి మీదకి వెళ్తే అన్నం తింటాం మానేశారా, మంచినీళ్ళు మానేశారా, గాలి పీల్చడం మానేశారా? అంతే సాగుతూనే ఉంది కదా. చంద్రమండలం మీదకి రాకెట్ పంపించినోడికి అన్ని నమ్మకాలు ఉంటాయి. వాడికి తెలుసు ఇది నేను ఫైనల్ కాదు, ఈ విశ్వం అనేది చాలా పెద్దది, ఒక దేవుడు అనే శక్తి ఉంది, అది ఉంటేనే మనం ఉన్నామని ఆయనకి తెలుసు. వీడేం చేస్తాడు? వీడికి ఏం తెలియదు. వీడికి తెలవక వీళ్ళు ఎట్లా మాట్లాడతారు. పెళ్ళిళ్ళు కాకపోవటానికి కుజుదోషం మెయిన్ కారణం. తర్వాత కాలసర్ప దోషం, పితృదోషాలు. దీంతో పాటు పెళ్ళిళ్ళ గురించి జరగడానికి నా దగ్గర రాకముందే మీరు ఇంట్లో చేసుకోవడానికి ఒక రెమెడీ కూడా చెప్తాను. ఎప్పుడైతే జనరల్గా ఒక మీరు జాతకాలు కరెక్టే కాదా అని తెలుసుకోవాలంటే, ఒక భార్యాభర్తల్లో ఒక భార్య కానీ భర్త కానీ చనిపోతే మీరు వాళ్ళ జాతకం తెప్పించుకొని చూడండి. వాళ్ళకి 8వ స్థానంలో కుజుడు ఉంటాడు. భర్తకుంటే భార్య చనిపోతుంది, భార్యకుంటే భర్త చనిపోతారు, లేకపోతే ఇద్దరు కలిపి ఏదో ఒకటి అవుతుంది. లేదు ఇద్దరు బ్రహ్మాండంగా సూపర్గా ఉన్నారంటే మీరు చూసే పని లేదు, ఇద్దరిలో ఒకరికి అదృష్టం ఉంది, అంతే, ఇక వేరే లేదు. ఓకే ఓకే ఓకే. మీరు ఎప్పుడైతే అదృష్టం పెట్టుకుంటారో మీకున్న చెడు మొత్తం వెళ్ళిపోయి, కాలసర్ప దోషాలు, దారాదోషాలు, నాగదోషాలు వెళ్ళిపోవటమే కాకుండా ఆ తీసేసింది బంగారంతో నింపాలి. అంటే కళ్యాణం. కళ్యాణం అంటే ఏంటి? పెళ్ళిని కళ్యాణం అంటారు. కళ్యాణం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇల్లు కొంటమైనా, భూమి కొంటమైనా, పిల్లల్ని మంచిగా చూసుకోవటమైనా, వ్యాపార వ్యవహారాలైనా, రాజకీయంగా ఒక పదవైనా, గొప్ప విషయాలన్నింటినీ కళ్యాణాలు అంటారు. కళ్యాణాలన్నీ అదృష్టం ఉన్న చోట గ్యారంటీగా దొరుకుతాయి. చాలామంది చూడండి, ఒక ఆయన అయితే 37 సంవత్సరాల వయసు, బాగా చదువుకున్నాడు. వాళ్ళ తండ్రి ఏమో ఈసీఐఎల్లో ఆఫీసరు, వాళ్ళ తల్లి ఏమో ఆవిడ కూడా ఏదో గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు. ఆ కుర్రాడికి 37 సంవత్సరాలు, వాడు పెళ్లి చేసుకోడు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా సైంటిస్ట్. ఆయన వచ్చి, సార్ మీ దగ్గర పెట్టిన వాళ్ళు ఎంతో బాగుపడ్డారు కదా, మా వాడిని కూడా బాగు చేయమంటే, సింపుల్ అదృష్టం నుంచి ఆయనకి ఏం చేయాలో చేసాము. కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఆయనకు సంబంధం వచ్చింది. ఒక అమెరికాలో ఒక డాక్టర్ ఆవిడ కూడా కొద్దిగా లేట్ మ్యారేజ్. ఈ కుర్రోడికి కూడా ఏజీ సరిపోయింది. ఈ కుర్రోడు చదువు అమ్మాయికి నచ్చింది. సరే, ఇప్పుడు బద్ధకంగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు వాళ్ళకైతే తెలియదు కదా, ఏదో చేస్తున్నాడు అనుకుంటారు. కుర్రోడిని చూస్తే బాగున్నాడు. ఆయన కరెక్ట్గా వాళ్ళు ఉన్నది కూడా ఎంత 18 రోజులు, 8 రోజులు వాళ్ళకి టైం అంతే. ఈ 18 రోజుల్లో పెళ్లి చేసుకుని మా ఆయనని తీసుకుని వెళ్ళిపోతాను. అమ్మాయి డైరెక్ట్ మాట్లాడుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతుందో. అలా ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు నా దగ్గరికి. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి, పెళ్లి చేసామన్నాను. కరెక్ట్గా అదృష్టం పెట్టుకున్న 8 రోజున పెళ్లి అయిపోయింది. అమెరికాలో వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే, బ్రహ్మాండంగా. ఓకే ఓకే సార్. ఇప్పుడు అదృష్టరత్నంలో లైక్ ఎదురు కట్నం ఇస్తానంటే కూడా అవన్న సంబంధాలు మన దగ్గరకు వచ్చిన తర్వాత అంత మంచి సంబంధాలు అయిన విషయం అసలు వాళ్ళకి తెలియనే తెలియదు లోకంలో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయని. ఒక మేడం యాక్చువల్గా ఆవిడకి
32 years ఏజ్ వచ్చేసింది. ఆ మేడంకి వాళ్ళు కుటుంబం చాలా బాగా బతికిన వాళ్ళు, కొద్దిగా దెబ్బతిన్నారు, హైదరాబాద్ వచ్చి అద్దీంట్లో ఉంటున్నారు. కానీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాగా బతికిన అదే గుర్తుంది. ఈ మంచి సంబంధం కావాలంటే మంచి సంబంధం ఎట్లా వస్తుంది? కట్నం ఇవ్వాలి కదా, అది ఉన్న సామాజికం అయినా కాకపోయినా కూడా. సార్ ఇప్పుడు కట్నాలు ఇవ్వకుండా అదృష్టరత్నాలు ఏమైనా ఉంటాయి సార్? అసలు కట్నాలతో పనే లేదు, ఎదురు కట్నం వస్తుంది మీకు. వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా ఇప్పుడు అమ్మాయి సంగతి. ఆ అమ్మాయికి కరెక్ట్గా మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న 15 రోజులకి సంబంధం కుదిరింది, నా వీడియోలో ఉంటుంది. సంబంధం ఎట్లాంటి సంబంధం కుదిరిందంటే వాళ్ళ మామగారు ఎక్స్ ఎంపీ, ఎక్స్ మినిస్టర్, ఆయన దాదాపు ముఖ్యమంత్రి అవబోయి ఆగిపోయిన మనిషి, ఊర్లలో పెద్ద పేరు. వాళ్ళు ఎక్స్ కమ్యూనిస్ట్, ఆయన నక్సలైట్గా కూడా పనిచేశాడు ఆయన. వాళ్ళకి సిద్ధాంతాలు, కోడల దగ్గర నుంచి ₹1 తీసుకురాకూడదు సిద్ధాంతాలు. చూడంగానే అమ్మాయి నచ్చింది, కుర్రోడికి ఈడు జోడి వ్యవహారం అన్నీ నచ్చింది. అప్పటికప్పుడే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు బాలతొడుగు అంటే పిల్లకి పుట్టినప్పుడు మేనమామలు ఏదో ఇస్తారు బంగారం, బాలతొడుగు తప్పితే నువ్వు బట్టలు కూడా తీసుకురాకూడదని ముందే చెప్పేశారు. అంటే వీళ్ళకి కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి అన్నారో మరి ఎందుకన్నారో కానీ కండిషన్ పెట్టారు. కండిషన్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళు పెళ్లి కూడా వాళ్ళ ఊళ్ళోనే చేశారు. వారం రోజులు 7 రోజులు పెళ్లి. 7 రోజులు పెళ్లి ఎన్ని లక్షల మంది వచ్చారో అసలు పొయ్యిలు ఆగేదే లేదు. అర్ధరాత్రి కూడా భోజనాలే. ఆ పిల్లకి పెట్టినవి నగలు ఒక్కోళ్ళు ఒక బాక్స్ నిండా తెస్తున్నారు, నగలు పెడుతున్నారు. వాళ్ళు తీయంగానే మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు, బాక్స్ నిండా పెడుతున్నారు. 7 వారాల నగలు అంటారు కదా, ఆవిడకి సుమారుగా 50 వారాల నగలు. ఆయన విపరీతమైన ఆస్తిపరుడు, కానీ ఆయన సిద్ధాంతం, ఆ సిద్ధాంతం తీసుకోకూడదని. అసలు నిజంగా మామూలు వాళ్ళకి అట్లాంటి సంబంధాలు ఉంటాయని తెలియదు. అట్లాంటి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటివన్నీ వింతలన్నీ అదృష్టరత్నం పెట్టుకున్నాక జరుగుతాయి. అంటే కళ్యాణాలన్నీ త్వరగా దొరుకుతాయి స్వామి, చెడులన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు దోషాలు ఉంటాయి, లైక్ నాగదోషం అని కానీ లేకపోతే ఈ దోషాలు, వాటికి కూడా అదృష్టరత్నాలు ఉంటాయి, పోతాయా ఇవి వాడడం వల్ల? నేను కరెక్ట్గా చెప్తున్నానండి. దోషాలు మొత్తం 32 రకాల దోషాలు జనరల్గా ఉన్నాయి, తీవ్రమైనవి, చాలా బాధపట్టి. దోషాల్లో ఏమిటి? కాలసర్ప దోషం అందరికీ తెలిసింది, అలాగే కుజుదోషము, నాగదోషము, దారాదోషము, కొన్ని చేతబడులకు సంబంధించినవి ఉంటాయి. రక్త కాటరీడని ఎవరికైనా చేస్తే ఇక వాళ్ళ జీవితము, వాళ్ళ తర్వాత వచ్చే తరాలు. కొంతమందికి చూడండి, వీళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి పుట్టే పిల్లలు మాత్రం మెంటల్లీ రిటార్డెడ్, లేకపోతే అవకరం ఉండటం, అట్లా వాళ్ళు పుడతారు. ఎందుకంటే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి పితృదోషాలు ఉంటాం వలన. ఓకే ఓకే. ఆ కిందోళ్ళు అట్లా పుడతారు. ఇట్లాంటి రకరకాల దోషాలు, 32 రకాల దోషాలు, దారుణమైన దోషాలు ఉంటాయి. ఎవరైతే అదృష్టరత్నం పెట్టుకుంటారో పెట్టుకున్న ఆ క్షణం నుంచి వాళ్ళకుండే 32 రకాల దోషాలు ఒక దూది బండలు తీసుకెళ్లి పెద్ద అగ్నిగుండంలో వేస్తే ఎట్లా కాలిపోద్దో, అసలు మంటం తాగేలోనే కాలిపోద్ది పైన గాలిలో. అట్లాగే ఆ క్షణం నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అదృష్టరత్నానికి అది దేవత అదృష్ట మహాలక్ష్మి. ఆవిడికి కాపలా కాసేది ఎవరు? భద్రకాళీదేవి. భద్రకాళీదేవి అంటే ఇందాక మనం దశవినాయకుల గురించి పెట్టాము. ప్రత్యంగరా దేవి అని ఒక దేవి ఉంటుంది, ఆవిడికి 100 సింహం తలలు ఉంటాయి. ఆవిడని ఇంట్లో మనము చేయకూడదు. ఆవిడ యొక్క ప్రతిరూపమే భద్రకాళి. భద్రకాళి యొక్క తత్వం ఏంటంటే ఆవిడకి మంచి చెడు విచక్షణ ఉండదు. ఆవిడ సింహం కదా, మీరు మంచి చేశారా చెడ్డ చేశారా ఆవిడకి తెలియదు. మీరు అదృష్టరత్నం పెట్టుకున్నారా, ఆ బీజాక్షరాలు ఉన్నాయా, ఆ మంత్రం చదువుకున్నారా, ఇక మీరే ఆవిడకి కొడుకైనా కూతురైనా ఆవిడికి సంబంధించిన అన్నీ. మీరు తప్పు చేసినా రైట్ చేసినా మిమ్మల్నే కాపాడుద్ది. మీ శత్రువులు ఎవరైనా పొరపాటున, శత్రువులు కావచ్చు, వేరే వాళ్ళని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడన్నా కారోడు ఏంటి అడ్డంగా వచ్చామని కళ్ళెర్ర చేస్తే కూడా ఆవిడ కోపం. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఏమన్నా మనసులో అనుకుంటే కూడా ఆవిడకి 100 సింహం తలలు, వాళ్ళ నాలుగుతోటి వాళ్ళ రక్తం పీల్చేస్తుంటుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఇంకా ధైర్యం చేసి ఒక నిమ్మకాయ తీసుకొచ్చేయటమో, ఒక ఎముక ముక్క తీసుకురావటమో, లేకపోతే ఒక శ్మశానం నుంచి బుగ్గు తీసుకురావటమో, బ్రహ్మదిండి చెట్టు అనే ఉంటుంది, మంత్రం చేస్తే ఎవరైనా పాడైపోవాల్సింది. అట్లాంటిది ఏదైనా ఒక చిన్న ప్రయోగం చేయడానికి వస్తువులు తెచ్చుకుంటే చాలు, ఆడు తీసుకొచ్చేటప్పుడే యాక్సిడెంటే చచ్చిపోతాడు. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే భద్రకాళీదేవికి 100 సింహం తలలు ఉంటాయి. ఆవిడేంటి మంచి చెడ్డ విషయం. సింహానికి పిల్లలు ఉంటాయి అనుకోండి, అడవికి వెళ్ళి మంచి పని చేస్తే గొర్రె కనిపిస్తే గొర్రె, మేకను కనిపిస్తే మేక తింటూనే ఉంటాయి. కానీ ఆవిడ అమ్మవారు అదే దాని తల్లి ఏదైతే ఉందో, నువ్వు ఎందుకు మేకని చంపావు, గొర్రెని చంపావు అని అనదు. ఆవిడకి అవసరం లేదు, తన పిల్లలే గొప్పగా ఉండాలి.
అందుకని మీరు మంచి అయినా చెడ్డ అయినా మిమ్మల్నే కాపాడుకుంటారు. అట్లాంటి చెడ్డ చేయటం కాదు, చెడ్డ చేస్తే మళ్ళీ అదృష్ట మహాలక్ష్మి ఉంటుంది. ఆవిడకి అసలు చెడు అంటే ఇష్టమే ఉండదు. మీ సంపదలో, మీ వ్యవహారము, మీ డబ్బులు, మీ గొప్పతనము ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరగడానికి మీరు చేసే ప్రతి పని ఆవిడ సక్సెస్ చేస్తుంది. ప్యూరిఫై చేయబడిన రత్నాలు మాత్రమే అదృష్ట రత్నాలు. ప్యూరిఫై చేయకపోతే దాంట్లో డస్ట్ ఉందనుకోండి, యాక్చువల్గా ఒక డైమండ్ ఉందనుకోండి, 10 క్యారెట్ల డైమండ్ డీ కలరు ఫ్లాలెస్ ఉంటే దాని ఖరీదు 18 కోట్ల నుంచి 35 కోట్ల వరకు ఉంటుంది. అంతుంటాయా? మీరు అంత ఖరీదు పెట్టుకున్నా కూడా అది మీకు గ్యారంటీగా మంచి చేస్తాను నేనేమీ లేదు. దాంట్లో ఇందాక మాట్లాడుకున్నాం, మంచి చెడు రెండు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు డైమండ్ పెట్టుకుని కొద్దిగా కాలం చేశారనే విషయం అందరికీ తెలుసు. అవును. అలాగే ఒక డైమండ్కి సబ్స్టిట్యూట్ ఉంటుంది, ఒకటి డైమండ్ తయారు చేసేది సివిడి డైమండ్ అంటారు. ఒక 10 క్యారెట్ల డైమండ్ 24 లక్షల నుంచి 40 లక్షలు ఉంటుంది. పోనీ అదేమన్నా పనిచేస్తా? అదృష్ట రత్నం అంటే మేము ఇచ్చే శుక్ర శ్వేత రత్నంలో దాని యొక్క పవర్ 100 వంతు కూడా ఉండదు, 1000 వంతు కూడా ఉండదు, 1,000,000 వంతు కూడా ఉండదు. ఎందుకని దీంట్లో కేవలం పాజిటివ్నే ఉంటుంది. ఇది పెట్టుకున్న వాళ్ళు బాగుపడి తీరుతారు. అది పెట్టుకున్న వాళ్ళు బాగుపడిన సందర్భాలు ఏం కనపడవు. ఏదో సరదాగా పెట్టుకోవటం అంతే. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కూడా చెత్త ఉంటుంది ఎంతో కొంత. మనది ఒకటే ప్యూరిఫై చేయబడింది కాబట్టి దీని వలన ఓన్లీ మంచిగా ఉంటుంది. అసలు అది పెట్టుకుందామని ఎవరికైనా మనసులో వచ్చిందంటేనే వాళ్ళు బాగుపడే టైం వచ్చిందని అర్థం చేసుకోవాలి. సార్ అదే ఇప్పుడు సైజ్ ఏమైనా ఉంటుందా సార్ అని నా గురుగారు? అది నాకు జనరల్గా ఎవరికైనా కూడా బేసిక్ స్టోన్ శుక్ర శ్వేతరత్నం 10 క్యారెట్లు. 10 క్యారెట్ల శుక్ర శ్వేతరత్నం ఖరీదు వచ్చి 1 తులం బంగారం కంటే చాలా తక్కువే ఉంటుంది. తులం బంగారం ఖరీదు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంది. దీని ఖరీదు 1,16,000. తులం బంగారం ఎవరైనా కొంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర తులం బంగారమే ఉంటుంది. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు తులం బంగారం కొనడం కాదు, వాళ్ళ ఇంట్లో 10 కిలోల బంగారం చేరుకోవాల్సిందే. 11 కిలో బంగారం నేను అదృష్టలక్ష్మి దేవాలయంకి ఇస్తాను, వాళ్ళు మొక్కుకోవాలి. దానికి మంత్రం ఇస్తాం ఒకటి, శివశక్తి కామాక్షి త్రిద్రవిశీత కిరణ స్మరోహంస శుక్రస్తనచ పరామరహరయామి హురిలేకాభి సుశ్రుతి రవిశానేషి కటితా భజంతే వర్ణాశ్రయ తవజనని నామాయుతం. ఇది ఆది శంకరాచార్యుల వారు ఇచ్చిన బంగారం వెండి తయారు చేసే మంత్రం. ఇది బంగారం వెండి తయారు చేయటం అంటే మనం బంగారం వెండి తయారు చేయలేము. మీ ఇంటికి బంగారం చేరుకోవడానికి ఇప్పుడు ఒక మేడం ఉందనుకోండి, ఆవిడకి ఏం సోర్స్ లేదు, వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తాడు అనుకోండి. వాళ్ళ హస్బెండ్ వ్యాపారంలో విపరీతంగా సంపాదించి అమ్మ ఇగో 10 కిలోల బంగారం నీకు కొన్నానని చెప్పి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళ కొడుకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఒక మేడం ఆవిడ నా దగ్గరికి వచ్చి ఫస్ట్ అదృష్టరత్నం పెట్టుకునేటప్పుడు మీ దగ్గర తులం బంగారం కూడా లేదు కదా అంటే, ఏమో స్వామి నాకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే నా దగ్గరికి వస్తే పోతుంది, నేను ఎప్పుడు కొనలా, నాకు తెలియని కూడా తెలియదు, బంగారం ఎట్టుంటుందో కూడా చూడలేదంటది. అదేంటమ్మా అందరూ పెట్టుకుంటే చూస్తారు కానీ నేను చూడను అమ్మ, నాకు ఎందుకు నాదంటే నేను పెట్టుకుంటే పోతుంది కాబట్టి నాకు ఎలర్జీ అంది. అమ్మ మీ ఇంట్లో 10 కిలోలు బంగారం చేరుకుంటుంది గ్యారెంటీగా అని చెప్పి మంత్రం ఇచ్చారు. ఆవిడ యాక్చువల్గా మంత్రాలు తంత్రాలు క్రిస్టియన్స్ చదువు పంతం కోసం నిజం అవునా కదా అని చదివింది. ఆవిడ చదివిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు ఇద్దరు యాక్చువల్గా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. వాళ్ళకి అమెరికా ఛాన్స్ వచ్చింది. అమ్మాయి ఏమో మెడికల్లో బిజినెస్ అమెరికాకి సంబంధించింది. కుర్రోడికేమో ఏదో మంచి ఉద్యోగం వచ్చింది. నేను అన్న మాటలో ఆవిడ స్వర్ణరాజు గారు వాళ్ళ పిల్లలతోటి చెప్పి రాత్రిపూట నవ్వుకుందంట, ఇట్లా అన్నారు గురువు గారు అని. వాళ్ళకి అది మైండ్లో గుర్తుంది. నిన్నే మా ఇంట్లోకి అదృష్టం వచ్చింది, ఈ రోజునే మనకు మంచి స్టార్ట్ అయిపోయింది, అసలు అమెరికా వెళ్తామనే మాట మాకు ఎప్పుడు తెలియలేదు, మంచి అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళు నిజంగానే 10 కిలోలు బంగారం కొని ఆవిడకి ఇస్తే ఆవిడ సంతోషం కాదు, ఆవిడ ఇప్పుడు ఆవిడ ఒంటి నిండా నగలు ఉంటాయి. అది అంతా మంత్రం తంత్రం అనేది పురాతనమైంది. దాన్ని కరెక్ట్గా చేయగలగాలి, ఇచ్చేవాడు ఉండాలి, ఇచ్చేవాడికి శక్తి ఉండాలి. మీకు శక్తులు ఉన్నాయంట? మాకు శక్తి ఉంది కాబట్టి మేము ఇస్తాం. మీరు కూడా మంత్రం చేసుకున్నాక 12 సంవత్సరాల తర్వాత మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ మంత్రం అయినా చేయాలంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన చదువుకుని అన్నీ చేసిన తర్వాత ఆయనకు శక్తి వస్తుంది, ఆయన సంతకం పెడితే పనిచేస్తుంది. వేరే వాళ్ళు అదే సంతకం ఆయనకంటే మంచి పేపర్ తీసుకుని మంచి పెన్ను తీసుకుని కలర్తోటి బ్రహ్మాండంగా సంతకం పెట్టుకుంటే కూడా దాంతో ఉండదు. మంత్రం కూడా గురువు గారు కరెక్ట్గా ఇచ్చి దాని విధి విధానాలు చెప్పి ఆజ్ఞ ఇవ్వాలి ముందు. 12 సంవత్సరాల తర్వాత మీకు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మీరు 12 సంవత్సరాల తర్వాత యాక్చువల్గా ఎదువరకు 25 సంవత్సరాలు అయినవాళ్ళు అంటే 2 పుష్కరాలు అంటే 12 పుష్కరం 2 పుష్కరాలు 24 సంవత్సరాలు, 1 సంవత్సరం మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి అనేవాళ్ళు. ఏమో మా గురువుగారు నాకు అక్షయ సిద్ధి పొందానని చెప్పి నాకు అసలు ఏ రిస్ట్రిక్షన్లో పెట్టాలి, నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయి ఉంటారు అని. ముఖ్యంగా పంచదశి మంత్రం అంటారు. పంచదశి మంత్రం ఐడియా ఉందా? శ్రీ విద్య ఒక అద్భుతం. అది మంత్రం చదువుకుంటే భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ తెలిసిపోతాయి. మీ చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ బంగారం అవుతుంది. అది ఆది శంకరాచార్యులు వారు ఆయన అంత పవర్ఫుల్, ఆయన కూడా ఆయన చెప్పకుండా ఆయన మంత్రంలో స్మరం యోనిం లక్ష్మీంత్రతై మిదమాధవతో అమనోదాన్ని ఏకే నిత్యే నిరోధ మహాభోగరసిగా భజిం విత్వాన్ చింతామణి గుండె విద్దాక్షోళాయ శివాగ్నో జస్వంత స్వర వికృత ధారాసతే ఈ మంత్రంలో దాన్ని నిక్షిప్తం చేసి ఇచ్చాడు ఆయన.
బయటికి చెప్పలా. ఓకే. నేనే చెప్తా, ఎందుకంటే మా గురువుగారు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. గురువుగారు చెప్పింది ఏదైనా చేయొచ్చు. కయ్యే ఏలహరిం అస కహలహరిం సకలహరిం, అదే ఆ 15 అక్షరాలనే పంచదేశీ మంత్రం, దానికి ఓం కలిపితే 16 అక్షరాలు అవుతాయి. ఒక అద్భుతం అది, ఎవరికి ఇవ్వరు. గురుగారు ఇప్పుడు బిజినెస్లు ప్రతి ఒక్కరు బిజినెస్లోకి దిగిపోదాం అని అనుకుని బిజినెస్లోకి దిగుతూ ఉంటారు. అలా అని ప్రతి ఒక్కరికి ఆ బిజినెస్ కలిసి రాదు. కలిసి అంటే దాదాపుగా 80% ఎవరికి బిజినెస్ కలిసి రాదు. ఎక్కడో 20% అనేది చాలామందికి బిజినెస్ కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన వాళ్ళు కూడా అది శాశ్వతంగా ఉండదు. మధ్యలో డౌన్ అయిపోవడం, సక్సెస్ అయిన బిజినెస్లు కూడా ఫుల్ డౌన్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా జరిగిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తే మీరు అదృష్టరత్నం ఇవ్వడం వల్ల మళ్ళీ సక్సెస్ అయ్యారని చెప్పి నేను విన్నాను, చూశాను కూడా మీ దాంట్లో కొన్ని వీడియోలు. అది ఎలా గురుగారు? ఇది చాలా చిన్న విషయము. బిజినెస్ అనేది చెయ్యాలని మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి. కష్టపడి చెయ్యాలనే మాట తీసేయండి. కష్టపడితే ఎవరు బాగుపడరు. కష్టపడితే బాగుపడితే శని పట్టుకుంటుంది. శని అంటే ఏంటి? మందుడు. అలాగే మీరు కష్టపడటం అంటే ఎవరు పడతారు? మీరేమైనా పడతారా? నేనైనా పడతాను. ఎవరు పడతాడు? ఒక మట్టి తవ్వేవాడు పడతాడు, ట్రాక్టర్ డ్రైవర్ పడతాడు, ఒక స్క్రావెంజర్ పడతాడు, మన ఇంట్లో పనులు పడతారు. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితంలో విమానం కొనటం కాదు కదా, కొంతమంది విమానం ఎక్కకుండానే చచ్చిపోతారు. ఏ పని చేయనోళ్ళే విమానం ఎక్కుతారు, విమానాలు కొంటారు. ఎందుకనంటే కష్టం అనేది శనికి సంబంధించింది. మీకు ఇందాక చెప్పాను నేను, శని అనేది అదృష్టరత్నం పెట్టుకున్నాక ఎప్పుడు కూడా బంగారంలాగా మారిపోద్ది. ఇది రత్నం, పరశువేది రత్నం అంటారు. అదృష్టరత్నం పెట్టుకున్నాడు 9 రోజుల పాటు కొద్ది నియమాలు చెప్తాము. 9 రోజుల తర్వాత మీ ఇష్టం, ఒకటి కాదు 100 వ్యాపారాలు చేసుకోండి, 100 పనులు చేసుకోండి. మీ జీవితంలో కష్టం, నష్టం, ఇబ్బంది అంటే తెలియదు. నష్టం అనే విషయాన్ని మీరు మర్చిపోతారు మీ జీవితంలో. ఎందుకంటే ఆ ఇనుము, ఆ శని, ఆ కష్టము ఏదైతే మీ దగ్గరకు వస్తో అది పాజిటివ్గా అప్పటికప్పుడే మారిపోద్ది. మీ మెడ మీద ఎవరైనా కత్తి వేయటానికి తీసుకొస్తే, కత్తి అంటే ఇనుము కదా, అది మీ మెడ తగలంగానే బంగారు హారంగా పడి మీ మెడ జారి పడిపోవాలి. పరశువేది అంటే అదే. చింతామణి అంటేనేమో మీ మనసులో ఉన్న కోరిక ఏది ఉందో అది పూర్తిగా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఒకటి చింతామణి. చింతామణి రత్నం అంటే కూడా ఇదే. అదృష్టరత్నం అనేది చింతామణి. మీ దగ్గర 10 కిలోల బంగారం లేనప్పటికీ నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకు 10 సార్లు 10 రోజులు అనేది 11వ రోజున అమ్మవారు మీరు నిద్రపోయేటప్పుడు 2 చేతులతో తీసుకెళ్ళిపోయి ఆ చెడ్డ దారిలోంచి తీసుకెళ్ళి ఏ దారిలో వెళ్తే మీకు 10 కిలోల బంగారం దొరుకుతుందో ఆ దారిలో కూర్చోబెట్టేస్తాయి. మీరు నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్తే కూడా మీ చేతిలో బంగారం పడాల్సిందే. మీరు నా దాంట్లో చూసిన వీడియోలన్నీ అన్నీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? రాత్రి చీకటి ఉంటుంది, అది సహజమైన విషయం. సూర్యుడు వచ్చాక చీకటి ఎక్కడ ఉంటుంది? చీకటి కావాలంటే మీరు ఎత్తుక్కోవాలి. ఎంత ఎత్తుకున్నా మీకు చీకటి దొరుకుతుంది. అదృష్టరత్నం పెట్టుకున్నాక మీకు ఉదాహరణకు ఒక ఆయన చెప్తాను. భూపతి శర్మ గారు, యాక్చువల్గా భూపతి రాజు గారు, ఎందుకు ఆయన శర్మ గారు అని పేరు వస్తుంది. ఆయన కుటుంబం సభ్యులు మొత్తం ఒక 30 మంది ఉంటారు. ఊర్లో ప్రముఖులు, దేశంలో కూడా పేరుంది. ఆయన కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యాపారంలో ఒకరితో ఇబ్బంది పడటం వలన ఏ ప్రయోగం జరిగిందో ఏమో జరగదు, ఒక 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మొత్తం కోల్పోయారు, జీరో అయిపోయారు. అంత ఇబ్బందులు వచ్చాక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ బంధువులు చెప్పారో ఎవరు చెప్పారో ఏం తెలియదు, మొత్తం అందరు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అందరూ శుక్రశేతరత్నాలు వేసుకున్నారు. కరెక్ట్గా 3 నెలల తర్వాత వాళ్ళ వ్యాపారం మంచిగా సెట్ అయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు నోయిడాలో ఉంటారు ఇప్పుడు. నోయిడాలో వాళ్ళకి అసలు జనరల్గా 100 కోట్ల డబ్బులు ఎవరైనా సంపాదిస్తారంటే మీకు జనరల్గా మనసులో ఏమనిపిస్తుంది? అదే మన వాళ్ళు అదే ఎక్కడ అవుతుంది ఇప్పుడు అని అనిపిస్తుంది అంటది కదా. యాక్చువల్గా ₹1 డబ్బులు లేకుండా బొంబాయి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు అదాని. ట్రైన్కి డబ్బులు లేక, బంధువులు లేరు, ఏమీ లేరు, రోజుకు 1700 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అది ఒక వర్గం ఉంటుంది. ఇంకో వర్గం ఉంటుంది, వాడు జీవితాంతం కష్టపడి ఒక 500 గజాల్లో ఒక ఇల్లు కట్టుకుని ఒక 1000 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి వాడి జీవితాంతం కష్టపడతాడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక వర్గం ఉంటుంది. వాడు హైదరాబాద్ వచ్చేటప్పుడు చినిగిపోయిన చొప్ప, అరిగిపోయిన కాళ్ళకి చెప్పులు, మడ్డి ముఖంతో వస్తాడు. మన దగ్గరకు వచ్చి ఏదో టైంలో మన దగ్గర కలిసి వెళ్ళాడా. వాడు 100 ఎకరాల్లో 45 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మీరు హైదరాబాద్లో ఎవరైనా సరే ద బెస్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళండి, హైయెస్ట్ పారిశ్రామిక దగ్గరికి వెళ్ళండి, టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ టేబుల్ మీద నా ఫోటో ఉంటుంది. మన చేతిలోంచి రూపాయి బిళ్ళ తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే సందర్భమే ఉండదు. అదే లాస్ట్ మన దగ్గర రూపాయి బిళ్ళ తీసుకోవటమే లాస్ట్ కింద చేయబెట్టి తీసుకోవటం. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళ చేయి పైనే ఉంటుంది. ఒక ఆయన చంద్రశేఖర్ ఆయన గ్రానైట్ వర్క్ చేస్తాడు.
గ్రానైట్ వర్క్ చేసేవాడు మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా ఆయనకి బెంగళూరులో ఏదో అవకాశం వచ్చింది గ్రానైట్ వర్క్ చేయడానికి. ఇక్కడ యాక్చువల్గా ఒక అంగుళం లెక్కన డబ్బులు ఇస్తారు. ఇక్కడ అంగుళానికి 13 రూపాయలు ఎంత ఇస్తారు. అక్కడ 7 స్టార్ హోటల్లో అవకాశం వస్తే అంగుళానికి 300 రూపాయలు ఇస్తారంట అక్కడ. ఆయన ఆ టెక్నాలజీ ఆయన దగ్గరే ఉంది, ఆ పనితనం. ఆయన వెళ్ళాడు, తర్వాత కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళాడు. కుర్రోళ్ళందరికీ ఆ రోజుల్లో టాటా సుమోలు కొనిచ్చాడు. తర్వాత నెమ్మదిగా రియల్ ఎస్టేట్ చేరాడు. బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో 200 కోట్లు పెట్టి ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. నేను బెంగళూరు ఏదో పని మీద వెళ్తే కంపల్సరీ మీరు రావాలని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. ఆయన గెస్ట్ హౌస్లో ఒక 25-40 సైజు హాల్లో మొత్తం నా ఫోటో ఒకటి, నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ చుట్టూతో బంగారు ఫ్రేమ్ కట్టించి రోజు బయటికి వెళ్ళాలంటే అక్కడికి వచ్చి దండం పెట్టుకుని పని చేసుకుని వెళ్తాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాతే వెళ్తాడంట బయటికి. ఆయన చెప్పింది ఆ మాట మొత్తం వీడియోలు దాంట్లో పెడితే దాదాపు ఒక 100 మంది ఫోన్ చేశారు. ఏముంది సార్ 200 కోట్ల దానికి మాట్లాడుతున్నారు మీరు, మీ దగ్గరకు వచ్చాక మేము ఎంత బాగుపడ్డాము, మా వీడియోలు కూడా పెట్టాలని ఎంతమంది వీడియోలు పెట్టారు. అదృష్టం కలవటం మొదలయ్యాక మీరు మనుషులు మొత్తం ఏం చూస్తామంటే చుట్టూతో ఏముందో అది చూస్తాం. చుట్టూతా లేనిది చూపించేది అదృష్టరత్నం. మీరు ఏది చూస్తారో మీరు అదే దొరుకుద్ది. నా వీడియోలు అన్ని వీడియోలో ఉంటుంది చూడండి. ఎప్పుడు మంచి వాళ్ళ మధ్యలో ఉండండి, ధనవంతుల మధ్యలో ఉండండి. 100 మంది మంచి వాళ్ళ మధ్యలో ఉంటున్నారని ఒక్క చెడ్డవాడి దగ్గర కూడా దగ్గరికి చేరనివ్వదు. మీరు ఎంత కుండెడు పాలు తీసుకొచ్చినప్పటికీ దాంట్లో ఒక చిన్న ఉప్పు కల్లేసినా, విషపు చొక్కు వేసినా, విషపు చొక్కు కాదు ఒక చిన్న నిమ్మకాయ పిండినా కూడా మొత్తం పగిలిపోతుంది. సంపాదించడం కష్టం, పాడు చేయడం చాలా ఈజీ. అదృష్టరత్నం ఉన్న చోట చెడు వాళ్ళు దగ్గరికి కూడా చేరరు. ఎవరి ద్వారా అయినా మీకు 20 సంవత్సరాల తర్వాత ఇబ్బంది కలిగేది ఉంది, వాడు ఏదైనా చేస్తాడనుకుంటే వాడు ఈ రోజునే మీకు దూరం అయిపోతాడు. ఎవడైనా ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ద్వారా మీకు లాభం ఉందంటే ఆయన ఈ రోజు నుంచి మీ స్నేహితుడు అవుతాడు. ఆ పాజిటివ్ పవర్లన్నీ ఆటోమేటిక్ వస్తాయి. మీరు అన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు, వీడియోస్లో అన్నీ చూసాను అన్నీ. ఆ పాజిటివ్ పవర్ని తెచ్చేదే అదృష్టరత్నం. ఒక చిన్న ఇసుకతోటి మీరు అమెరికాలో ఫోన్ మాట్లాడగలుగుతున్నారు, అది నమ్మగలుగుతున్నారు. అదృష్టరత్నానికి నమ్మలేకపోవటానికి ఏముంటుంది? నా దగ్గరికి ఎవరైనా ఒక కష్టం గురించో, నష్టం గురించో, పెళ్లి గురించో, ఇబ్బంది గురించో, వ్యవహారం ఏదో ఒక పని మీద వచ్చారనుకోండి, అంటే వాడు ఒక గ్లాసు నీళ్ళ గురించి వస్తే నేను వాళ్ళకి ఇచ్చేది ఒక నది మొత్తం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోండి, ఇంటికి వాడుకోండి, ఊరికి వాడుకోండి, ఇంట్లో అందరు బంధువులకి ఇవ్వండి, స్నానం చేయండి, ఏం చేసినా కూడా నదిలో 1 ఇంచు నీళ్ళు ఎప్పటికీ తగ్గవు. అదృష్టతన ఒక పవర్ని కోటో వంతు ఒక మనిషి వాడుకోవాలంటే కూడా 1,00,000 సంవత్సరాలు బతకాలి. పిల్లలు పుట్టడానికి కూడా అదృష్టరత్నాలు మీరు ఇచ్చారని కూడా నేను చూశాను. అది ఎలా సార్, అది ఎలా సాధ్యమైంది? మీరు నా వీడియోలో చూడండి, ఒక మేడం ఆవిడ సుమారుగా 52 ఇయర్స్ ఏజ్లో పిల్లల గురించి అని వస్తే జనరల్గా పిల్లలకి మంత్రం తంత్రం ఉంటుంది, మా దగ్గర ఇస్తాము. ఆంధ్రాలో ఇండియాలో పిల్లలు ఏముంది స్వామి, ఒక సామెత ఉంటుంది, ఒక కోక ఒక లుంగి 2 కలిపి దండి మీద ఆరేస్తే పిల్లలు పుడతారంట కిందకి. మన ఇండియాలో ఈజీగా అవుతుంది, అసలు పెద్ద విషయం కాదు. చలిదేశం కాదు కదా మంది. అదేదో కాల్సర దోషం వలనో అనారోగ్యం వలనో ఏదో పనికిరాని విషయాల మంది ఏదో వస్తుంది. అదృష్టరత్నం పెట్టుకున్నాక చెడు ఎట్లయినా ఉండదు, పిల్లలు పుట్టాల్సిందే. పిల్లలు పుట్టకపోతే కళ్యాణం ఎట్లాగా? అసలు ప్రపంచం మొత్తం మీద 5,200 రకాల మతాలు ఉన్నాయి. ప్రతి మతం వస్తుంటది పోతుంటది. హిందూ మతం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకని? కుటుంబ వ్యవస్థ, పెళ్లి, పిల్లలు, వాళ్ళకి తర్వాత పెద్దోళ్ళకి శ్రాద్ధాలు పెట్టడం, మనవాళ్ళ కోసం ఆస్తులు సంపాదించడం, ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాదు, ఇంకో 1,000,000 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఇది ఎప్పటికీ పిల్లలు పుట్టకపోవడం అనేది చిన్న సమస్య. ఆవిడ ఇందాక మేడం గురించి చెప్తున్నాను. ఆవిడ 52 సంవత్సరాల వయసులో వచ్చింది, పెట్టుకున్నాక సంవత్సరం తర్వాత బ్రహ్మాండమైన ఆడపిల్ల పుట్టింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ వాళ్ళ పిల్లని డాక్టర్ చదివించడానికి తీసుకెళ్తూ, డాక్టర్ దానికి సీట్ వస్తే తీసుకెళ్తూ ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉండట్లా, ఇక్కడ కన్యాకుమారి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆవిడ. ఆ పిల్లని అక్కడి నుంచి తీసుకొచ్చి గురువుగారి కాళ్ళకి దండం పెట్టమంటే ఏంటో కొద్దిగా తేడాగా అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే ఈ పిల్లని ఎవరో గుర్తుపట్టండి అంటే ఇంకో మీ దగ్గర అదృష్టం పెట్టుకున్న పిల్లని చెప్తే 52 సంవత్సరాల అమ్మాయికి పిల్ల అది వీడియో. ఆ అమ్మాయి కూడా డాక్టరు, ఇప్పుడు డాక్టర్ ఇంకా పూర్తి అవ్వాల, 1-2 సంవత్సరం ఏదో చదువుతుంది. వీడియో డేట్తో సహా ఉంటుంది. ఆవిడ ఏమో పిచ్చి పాటలు మాట్లాడడానికి ఆవిడ గవర్నమెంట్ ఆఫీసర్ ఆవిడ. అంటే మళ్ళీ అంటే 52 సంవత్సరాల ఆమెకి సంవత్సరం తర్వాత అంటే
3 సంవత్సరాలకి పిల్ల పుట్టింది. ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది? డాక్టర్ చదివేసరికి ఆమె వయసు దాదాపుగా ఆవిడ మొత్తం తెల్ల జుట్టు, అసలు గుర్తుపట్టలేను, మొత్తం తెల్ల జుట్టు. అప్పుడు ఆ రోజుల్లోనేమో కొద్దిగా మంచి కోకలో మంచి వ్యవహారం చక్కగా నీట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఆవిడ గవర్నమెంట్ ఆఫీసర్, ఆవిడ వచ్చిందని చెల్లవంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా షాప్లో ఒక 30 మంది వచ్చారు. ఆమెనే సజెస్ట్ చేశారు అందరికి. ఆవిడ ఫ్రెండ్స్, ఈవిడ కన్యాకుమారి నుంచి వచ్చింది ఈవిడ, అంటే ఎప్పుడో పాత స్నేహితురాలు కదా, ఎక్కడైనా కలుస్తామని చెప్పి మా షాప్కి వచ్చిన విషయం తెలుసుకుని అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాప్కి వచ్చారు. అందరూ గవర్నమెంట్ ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళు. ఓకే. కొన్ని నమ్మలేని నిజాలు. కొంతమంది పెళ్లిళ్ళ విషయంలో కూడా 45 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకోరు. కొంతమంది 35 సంవత్సరాల వాళ్ళు, 32 సంవత్సరాల వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తా, నువ్వు 18 రోజుల్లో పెళ్లి చేసుకుంటే చేసుకో, లేకపోతే నీ ముఖం నాకు ఎప్పుడు చూపించద్దని చెప్తా. అట్లా చేయకూడదు. కరెక్ట్గా గవర్నమెంట్ ఒక టైం ఇచ్చింది, ఆ టైంలో కొద్దిగా అటు ఇటుగా చేసుకోవాలి. నేను సంపాదించాక చేస్తా, లేకపోతే ఇల్లు కట్టాక చేస్తా, ఫ్రిడ్జ్ కొన్నాక చేస్తా, అది వచ్చాక, తప్పు అది. సహస్ర శీర్ష పురుష అంటారు. అంటే ఏంటంటే 1000 తలలని కాదు, ఒక మనిషి 1000 పనులు ఒకేసారి ఎట్ ఏ టైం చేయాలి. మీకు తెలిసినా తెలవకపోయినా కూడా 1000 పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కళ్ళు మూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు, నాలుగు అంటున్నారు, లేకపోతే రక్తం పైకి కిందకి వెళ్తుంది, గుండె ఆడుతుంది, జుట్టు పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఎట్లా, మనకి తెలవకుండానే 1000 కాదు 1,00,000 జరిగితేనే మనం బతుకుంటాం. మీరు ఒకదానికి ఎప్పుడు పోటీ పెట్టద్దు. కళ్యాణంలో అంటే ఒక ఇల్లు కొనటం కానీ, ఒక బంగారం కొనటం కానీ, ఒక పెరుగుదల కానీ, గొప్పతనానికి విషయాన్ని రేపు అనేది ఎప్పుడు అనొద్దు. ఈవేళ చేయండి, కష్టమే అది. మీరు ఎంత గొప్పడైనా కూడా ఇల్లు కట్టేటప్పుడు పక్కింటి వాడు వస్తాడు, మట్టి పడింది అంటాడు, మున్సిపల్ వాడు వస్తాడు, తట్లెత్తికెళ్తాడు. మీరు 100 కోట్ల మనిషి అయినా సరే జరిగేదే. కానీ అది తాత్కాలికం. పెళ్ళప్పుడు కూడా అది తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. 100% మంచిగా పెళ్లి చేసుకోవాలి, సరైన టైంలో పిల్లలు కనాలి. ఇది ఒక పెద్ద శాస్త్రము. అదృష్టతనం పెట్టుకున్నాక మీకు వద్దంటే కూడా మంచి పెళ్లి జరగాల్సిందే. మీరు వయసు అయిపోయింది, నేను తర్వాత ఎప్పుడో చేసుకుంటాను, అస్సలు ఊరుకోదు. అదృష్టతనం మంచి కళ్యాణాలు అప్పటికప్పుడే జరగాలి. కొంతమందికి జాతకంలో ఉంటుందంట, నాకైతే తెలియదు. 45 సంవత్సరాల తర్వాత నువ్వు ఇల్లు కట్టాలని చాలా మంది పంతులు చెప్తారు. నా దగ్గరకు వస్తే ఒకటే చెప్తాను, అయ్యా మీ పంతులు గారు ఎవరు వచ్చారో వాళ్ళ దగ్గరికి ఒక తేనె సీసా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి దండం పెట్టండి. పొరపాటును కూడా మళ్ళీ వాళ్ళ ముఖం చూడొద్దు మీరు జీవితంలో అని చెప్తారు. ఎందుకంటే పంతులకు కూడా వాళ్ళు గాయత్రి చేస్తారు, ఉంటాయి, వాళ్ళకి పవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళది వచ్చిన చెడు అనేది మీకు తగలకుండా ఉండాలంటే తేనె సీసా ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చెడు మీకు జరగదు. మీరు కూడా చూడండి, పెళ్లి జరిగింది అనుకోండి, పెళ్లి జరిగితే అందరికి భోజనాలు పెడతారు. మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎందుకు భోజనాలు పెట్టాలి? మీరు ఇల్లు కడతారు, అందరికి భోజనాలు పెడతారు. ఎందుకు పెడతారు? మీ దగ్గర భోజనాలు తిన్న తర్వాత, ఆ స్వీట్ ఏదో తిన్న తర్వాత వాళ్ళు చెప్పే చెడు కానీ, వాళ్ళు అనుకునే కుళ్ళు కానీ మీకు పనిచేయదు. ఇక పంతుల దగ్గర నుంచి ఏదైనా అంటే మనకు కావాల్సిన వాళ్ళు అయినా సరే ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకు తేనె సీసాలు ఇవ్వాలి, దండం పెట్టాలి, అంతే. ఇల్లు మనిషి హైదరాబాద్ వచ్చాడా, హైదరాబాద్ సంగతిలో అండి, ఏదైనా పని మీద ఒక సంవత్సరం ఎక్కడన్నా వేరే ఊరు వెళ్తే అక్కడ కూడా ఇల్లు కొనాలి. నాది సిద్ధాంతం అది. కొంటారు, కొన్నాక ఏదైనా రేటు తగ్గుద్దో బాధపడతారు, ఏంటి ఇబ్బంది ఏముంది దాంట్లో? మీ మనసులో కోరుకోండి అంతే. అదృష్టం పెట్టుకోండి, మన మనసులో కోరుకోండి, తీవ్రంగా అనుకోండి, అది అవుతుంది అంతే. నేను మీ రీలు ఇంకొకటి చూశాను అనమాట. నాకు బంగారం తీస్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు. ఏమి ఇస్తారు గురుగారు తీసిన వాళ్ళకి మీరు? యాక్చువల్గా బంగారం తీసేది అది 20 కిలోల బంగారం ఉంటుంది. యాక్చువల్గా మనం అది స్కీమ్లో పెట్టినప్పుడు దాని ఖరీదు 8 కోట్లు ఎంత ఉండేది. ఈ రోజున దాని ఖరీదు 40 కోట్లు. అది అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. మామూలుగా జనరల్గా ఏ టైంలో వచ్చినా తీసినప్పుడు వాళ్ళకి సన్మానం చేస్తారు. సన్మానం చేయటము, కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం చేస్తారు. నిజంగా ఆ టైము అంటే సంవత్సరానికి కొన్నిసార్లు పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ టైంలో తీస్తే ఇంత లిమిటెడ్ టైం ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేస్తే అది మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందే. మామూలుగా ఆ టైం దాటి తీస్తే కూడా వాళ్ళకి కంపల్సరీ ఏదో గిఫ్ట్ ఇస్తారు. ఇదన్నీ కాకుండా అది అక్కడ ఎందుకు పెడతారంటే, ఆ షాపులో అది పెట్టేది 40 కోట్ల ఖరీదైన బంగారం అక్కడ ఎందుకు పెడతారంటే, జనరల్గా ఒక మామూలు మనిషికి వాళ్ళ జీవితంలో 20 కిలోల బంగారం ముట్టుకునే అవకాశం రాదు. బంగారం అంటేనే స్వర్ణలక్ష్మి, అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని అట్లా ముట్టుకుంటేనే వాళ్ళ జీవితంలో పాజిటివ్ పవర్స్ దొరుకుతాయి. ఎవరైనా చూడండి, ఒక ఆయన రాంప్రసాద్ ఆయన విజయవాడలో రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతూ ఉండగా ఎవడో ఒకడు వచ్చి చెప్పాడంట, నీ జేబులోంచి బంగారం బిస్కెట్ పడిందని. పడిందంటే ఎవరో ఊరుకోరు కదా, వీడెళ్ళి అవును నాదే అని జేబులో పెట్టుకుంటే ఇంకోటి వచ్చి నీది కాదు నాదే అన్నాడంట. ఇద్దరు పోట్లాడుతుంటే వాడు ఏమన్నాడంటే, దీని ఖరీదు ఆ రోజుల్లో 35,000 ఎంత ఉండేది, దీని 35,000 ఉంటుంది కదా, నువ్వే తీసుకో, నాకు 5,000 ఇచ్చేసాయి, నాకు ఇప్పుడు బంగారం నేనేం చేసుకుంటాను, నాకు పెళ్ళి పెట్టకలేదని కుర్రోడు అనేసరికి ఇప్పుడు 5,000 ఇచ్చేస్తే బంగారం తీసుకున్నాడు. బంగారం తీసుకున్నాడు, ఆడు నా దగ్గర తీసుకొచ్చాడు. సార్ ఇట్లా బిస్కెట్ బంగారం వచ్చింది, ఇట్లా వచ్చిందని చెప్తే నేనేం చెప్పానంటే, అరే దీన్ని మడత పెట్టి
ఇంట్లో నైరుతి మూల పెట్టేసి మధ్యలో ఎవరైనా పోలీసులు వచ్చినా పట్టుకున్నా కూడా వాడికి ఇచ్చేయచ్చు. నేనేం జైల్లో పెట్టరు, ఏం ఇబ్బంది ఉండదు. అక్కడ పెట్టుంచు, నీకు ఇప్పుడే అవసరం లేదు, తింటున్నావు తిరుగుతున్నావు అన్నీ బాగానే ఉంది కదా, అక్కడే ఉంచు. ఎప్పుడన్నా పిల్లల పెళ్ళిలో ఏదైనా వచ్చినప్పుడు చూద్దు కానీ అక్కడ పెట్టేసామని చెప్పి. అది దొంగ బంగారం అని నాకు తెలుసు, మీకు తెలుసు కదా మోసాలు దొరుకుతాయి. వాడు దాన్ని బంగారం అని పూర్తిగా నమ్మాడు, నైరుతి మూల పెట్టుకున్నాడు. ఆయనకి సిరీస్ అని చెప్పి ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఇప్పుడు కాస్మోటిక్స్ ఇండస్ట్రీ ఉంటుంది. వాడికి ఎప్పుడు అక్కడ నైరుతి మూలలో పెట్టిన బంగారమే గుర్తొస్తుంటుంది. నా వెనకాల ఇంత బంగారం ఉంది, అది ఎంత 100 గ్రాముల బంగారమే. ఎవరైతే ఇంట్లో బంగారం బిస్కెట్ ఉంటుందో ఆ ఇల్లు బాగుపడి తీరుతుంది. వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే నైరుతి మూల పెట్టుకోవాలి. నైరుతి మూల ఏది పెట్టుకుంటారో వాళ్ళ మనసులో అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, అది కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాడు ఆయన. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాడు నా దగ్గరికి. గురువుగారు మీరు మోసం చేశారు కదా అన్నాడు. సరే, ఆ రోజు పొజిషన్కి ఈ రోజు పొజిషన్కి ఎట్లా ఉన్నా నేను నా ఇంట్లో నా భార్యకి 8 కిలోల బంగారం కొన్నాను స్వామి. అక్కడ భవానీ నగర్ అనేది ఉంటుంది, భవానీపురం ఏదో ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా సంపాదించుకుంటే మట్టి పెట్టుకుంటే బంగారం అవుతుంది. వీటన్నిటికీ వెనకాల కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఆయన పెట్టిన బంగారం బిస్కెట్. అది డూప్లికేట్ అయినప్పటికీ ఆయన మనసులో బంగారం బిస్కెటే ఉంది. అది నిజం బంగారాన్ని నైరుతిలో పెట్టింది ముట్టుకుంటే వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది? 100% అది మంచిది కాబట్టి అట్లా పెట్టి ఉంచుతాము. అది అందరికీ మంచిది. శుభాలు ఎప్పుడు కూడా శుభాలే. అవును, అంతే. పెళ్ళిళ్ళు లేట్ అవడానికి ఒక పితృశాపాలన్నీ కారణాలు ఉంటాయి. అంటే పితరులు ఏదైనా తప్పులు చేస్తే అవి మనకి రావటము, లేకపోతే వాళ్ళకి సరైన టయానికి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోవటము. ఎప్పుడు పితృలు అంటే మీకు తెలిసిన వరకు మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, తాతల వరకు 3 తరాలు తెలుసు. కొన్ని 100,000 తరాలు ఉంటాయి మీకు వెనకాల. అందుకని ఏం చేయాలంటే వాళ్ళందరికీ మంచిగా అవటం కోసం మీకు దగ్గరలో ఉన్న మీ తాతగారు ఉన్నారు, తాతగారు మామగారు లేరు అనుకోండి, వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో దక్షిణం గోడకు పెట్టాలి. దాని ఎదురుగుండా చిన్న చెప్టా లాగానో ఏదైనా చిన్న స్టాండ్ లాగా పెట్టుకుని దాంట్లో ప్రతిరోజు దీపం వెలిగించాలి, పండ్లు పలహారం ప్రసాదం పెట్టాలి. మీ ఇంట్లో 3వ రోజు నుంచే కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంబంధాలు రావటం మొదలవుతుంది, ఇంట్లో కదలిక మొదలవుతాయి, బ్రహ్మాండమైన సంబంధాలు మొదలవుతాయి. ఎందుకంటే పితరులకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి పిల్లలు పుట్టి వీళ్ళు గొప్పవాళ్ళు అయితే, వీళ్ళైతే పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళు స్వర్గానికి పోతారు. వాళ్ళకి స్వర్గానికి వెళ్ళాలంటే వీళ్ళకేం కావాలి, వీళ్ళు పెళ్లి చేయాలి. వాళ్ళు ఊరుకోరు. 100% కళ్యాణాలు ఇంట్లో జరగడం మొదలవుతుంది. అందుకని ఇంట్లో కూడా అంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, దేవుడి గదిలో అసలే పెట్టకూడదు. దక్షిణం గోడకి వాళ్ళు ఉత్తర ముఖం చూసేటట్టు పెట్టాలి. ఆ ఇల్లే డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఇంట్లో బంగారం బిస్కెట్, బంగారం వస్తువు ఏదో ఒకటి నైరుతి మూల పెట్టుకోవాలి. ఇంట్లో ప్రతిరోజు లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నాక లక్ష్మీ గణపతికి బెల్లం ప్రసాదం పెట్టి ఆ బెల్లంని కొద్దిగా నీళ్ళుగా తయారు చేసి ఆ బెల్లం నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి ఇంటికి 4 మూలల బయట పక్కన కానీ లోపల పక్కన కానీ చల్లటం మొదలు పెడితే 9 రోజులు చేస్తే చాలు. ఇంకా ఇంటికి వాస్తు దోషం ఉండదు, ఆ ఇంటికి కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు. తెలవకుండానే ఇల్లంతా తేనెని చూస్తే మనకి ఎట్లా తీగ ఉంటుంది, దేవుడు కూడా ఆ ఇంటిని చూస్తే తీగ అనిపిస్తుంది. ఇంకా చెడు వెళ్ళిపోయి మంచి స్టార్ట్ అవుతుంది. చేసే చిన్నయ్యే కానీ అద్భుతాలు జరుగుతాయి. వీటన్నిటికంటే చాలా చిన్నది అదృష్టం దాణ. అదేమో పెద్ద ఖరీదా, కానీ జీవితంలో ఏది కావాలనుకుంటారో అది సాధించేటట్టు జరుగుతుంది. ఒక వ్యాపారస్తుడు పూర్తిగా 30 మంది వ్యాపార కుటుంబంలో పూర్తిగా పాడైపోయారని చెప్పారు కదా, 3 నెలల తర్వాత బ్రహ్మాండంగా అయ్యారు. ఇప్పుడు నోయిడాలో ఉన్నారు భూపతిరాజు గారు. ఆయనకి నాకు మంచి కెంపు కావాలంటే ఈ కెంపు ఆయన కోసం తీసుకొచ్చారు. దీని ఖరీదు 3,16,00,000. జనరల్గా ఇక్కడ మన వాళ్ళకి 3,16,00,000 అంటే ఏమనుకుంటారంటే అది చాలా పెద్ద అమౌంట్ అనుకుంటారు. ఆయన ఒక చాక్లెట్ కొనుక్కున్నట్టు. ఇది 3 కోట్లు ఉంటుందా గురుగారు? పూర్తి కెంపు. అది యాక్చువల్గా మీరు చూడాలంటే భారతదేశంలో అన్ని చోట్ల దొరకదు. మీకు క్రిస్టినా అని వేలంపాట సంస్థ ఉంటుంది ఎక్కడ, లండన్. దాంట్లో 200 కోట్లు 300 కోట్ల రూపాయలకి, అంటే డాలర్లో లెక్కేసి రూపాయలు లెక్కేస్తే 200-300 కోట్ల రూపాయలు ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ నాకు కూడా చూపించమని అడిగారు వారి కోసం. ఇది కూడా అంతే 3,16,00,000 దానికి. కొలంబియన్ జామియన్ పచ్చలు వాళ్ళ కూతురు అల్లుళ్ళ కోసం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువుల కోసం. అదే ఎల్లో డైమండ్ అంటే. ఓకే. డైమండ్స్లో కల్లా అత్యంత ఖరీదైనవి వైట్ డైమండ్స్ కాదు, బ్లూ డైమండ్స్ చాలా ఖరీదైనవి. డైమండ్లోనే బ్లూ కలర్ ఉంటుంది. ఓకే ఓకే. దానికంటే ఎక్కువ ఖరీదు ఉండేది రెడ్ డైమండ్. ఓకే ఓకే. ఇది ఒక ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు 1,16,000 పెట్టి అదృష్టరత్నం పెట్టుకోవడానికి ఆయనకి చాలా కష్టమైంది. తర్వాత ఆయన మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాక ఫార్మాస్యూటికల్ కంపెనీ
ఇది రెడ్ డైమండ్ కావాలంటే ఆయన కోసం చూపించాను. 116 కోట్లు దాంట్లో ఉన్న డైమండ్ ఖరీదు. మీకు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరంలో కానీ క్రిస్టినా సంస్థలో వేలంపాటికి పెట్టడానికి దీన్ని రెడీ చేస్తున్నాము. గవర్నమెంట్ దగ్గర నుంచి పరిమితులు రావడానికి దాని ఖరీదు ఎంత ఉండొచ్చో చెప్పండి, సుమారుగా ఊహించి చెప్పండి. ఇవే నిన్న అన్నారంటే సార్ ఇది 30 కోట్లు ఉంటుందేమో. 300 కోట్లు దాని ఖరీదు. క్రిస్టినాలో వేలంపాట స్టార్టింగ్ రేటే అది ఉంటుంది, తర్వాత ఎంతకి వెళ్తుందో తెలియదు. 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కోసం చూస్తుంటే ఇంతవరకు రాలేదు. ఈ సంవత్సరం ఎట్లయినా వస్తుంది. 300 కోట్లు చేతికి పెట్టుకు చూడండి, 2 వేలతో పెట్టాలి, ఒక దాంతో పెట్టలేరు. ఇది చూడంగానే అర్థమైపోయింది సార్. సరే మరి మన దేవాదాయ మంత్రి కొండా సురేఖ గారు దాన్ని పెట్టుకుని ఎంత సంతోషపడ్డారో. గురుగారు ఇప్పుడు పవర్ డైమండ్స్ని అదృష్టరత్నాన్ని ఎలా గుర్తుపట్టాలి? యాక్చువల్గా అందరూ తెల్లగా ఉండే కలర్ ఉండే అన్ని స్టోన్స్ని తీసుకొచ్చి ఇదే అదృష్టరత్నం అని చెప్పి, లేకపోతే ఇదే శుక్రశ్వేతరత్నం అని చాలా దారుణంగా, ఎందుకంటే ఈ పవర్ లైన్ స్టోన్స్ పెట్టుకుంటే బలం కోసం గుగ్గిళ్ళు తినకుండా విషపు గుళ్ళు తింటే ఎంత ప్రమాదం అంత ప్రమాదం. జీడిపప్పు తినాలి బలం కోసం, అంతేగాని గన్నేరు 2 పప్పు ఉందో అని కదా అని తినకూడదు. తెలియక అంటే అందరికీ తెలియదు కదా. యాక్చువల్గా ఇది చూడండి ఎంత తెల్లగా కలర్ ఎంత మెరిసిపోతూ ఉందో, కానీ అది అదృష్టరత్నం కాదు. చూపిస్తాను. దీన్ని జెరికాన్ అంటారు. దీని యొక్క పవరు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది తగలంగానే ఇది డైమండ్ టెస్ట్ అంటారు. డైమండ్ని గుర్తుపట్టడానికి బేసిక్ అనమాట. దీని పవర్ చూడండి ఎంత ఉంటుంది. ఇంతే దీని పవర్. అంటే ఏం కదలేదు కదా, దానికంటే ఏ పవరు లేదు. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి, అంతే దీని పవర్. కానీ అదృష్టరత్నానికి శుక్రశ్వేతరత్నానికి దీనికి ఎంత పవర్ ఉంటుందో చూడండి. డైమండ్ ఎంత చూపిస్తుంది? డైమండ్ది డైమండ్ కంటే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ పవర్ఫుల్ ఇది. దీంట్లో 5 రకాల రత్నాలు పౌడర్ కలిసి ఉంటుంది. ఒక అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది దాంట్లో. దీంట్లో డైమండ్ ఉంది. నవరత్నాలు డైమండ్ ఉంటుంది కదా. అవును అవును ఉంది. ఒక్కసారి చూపిస్తాను చూడండి. మిగిలినది ఇప్పుడు ఇది ముత్యం, దానికి ఏం పవర్ ఉంది? ఏమీ ఉండదు. పగడం దానికి ఏం పవర్ ఉండదు. అలాగే డైమండ్కి చూపిస్తాను చూడండి. డైమండ్ అంటే ఇట్లా పవర్ ఉంటుంది అనమాట, వేరే దేనికి ఉండదు అట్లా. ఇది రెడ్ డైమండ్, 116 కోట్ల ఖరీదైన రెడ్ డైమండ్. దీని పవర్ చూడండి ఎంత ఉంటుంది. దీన్ని ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళకి తాంత్రిక విధానంలో చేసాము. చెయ్యగానే వాళ్ళకి ఏమైందంటే ఆయన దీన్ని చూసా కొద్దిగా భయపడ్డాడు. గురుగారు మీరు ధరించండి నా పేరు మీద అని చెప్పి నా దగ్గర ఉంచాడు ఆయన. ఈ పిచ్చి స్టోన్స్ అన్నింటినీ కూడా అదృష్టరత్నాలు అని చెప్పి, లేకపోతే శుక్రశ్వేతరత్నాలు భారతదేశంలో పేటెంటెడ్ హక్కు మాకే ఉంది. దాన్ని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. శాంసంగ్ ఫోన్ తయారు చేయడం ఈజీ వద్దాం, కానీ శుక్రశ్వేతరత్నం తయారు చేయటము, భారతరత్నాలు అదృష్టరత్నాలు కేవలం మన దగ్గర మాత్రమే తయారవుతాయి. దాంట్లో వేరే వాళ్ళు తయారు చేయడానికి అది ఇంపాసిబుల్. కలెక్టర్ గారి సంతకం కలెక్టర్ గారే పెట్టాలి, వేరే వాడు పెట్టకూడదు. అంతే, దాని పవర్ దానికే మన దగ్గరే ఉంటుంది. ఈ పవర్ని మీరు ఇట్లా మిషన్తో చెక్ చేశారు కదా. యాక్చువల్గా అదృష్టరత్నం పెట్టుకుంటే కాలసర్ప దోషం వెళ్ళిపోతుంది, చేతబడి వెళ్ళిపోద్ది అని చెప్పాం కదా. అసలు కాలసర్ప దోషం చేతబడి అంటే మీకు ఐడియా ఉందా స్వామి? అవును విన్నాను. కాలసర్ప దోషం చేతబడి ఎవరికైతే తగులుద్దో వాళ్ళ జీవితం అంతా ఒక మనిషి చుట్టూతో నల్లటి టైర్లు తీసుకొచ్చి పెట్టి కాలిస్తే ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుంది. విపరీతమైన నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్లో. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, కదలేరు మెదలేరు, ఆరోగ్యం దెబ్బతింటుంది, వ్యాపారాలు దెబ్బతింటాయి, వ్యవహారాలు నెమ్మదిగా మొదలైపోతుంది. అది కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఏదైనా పూజ యజ్ఞం చేపిస్తున్నా కూడా దాని ఫలితం 9 రోజుల నుంచి 18 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు అంటే షుగర్ జబ్బు వస్తే రోజు మందు వెళ్ళి ఎట్లా వేసుకోవాలో, ఆకలి వేసినప్పుడు రోజు ఎట్లా తినాలో అంతే. దానికి శాశ్వతమైన పరిష్కారం అదృష్టరత్నం. అదృష్టరత్నం చోట చెడు వెళ్ళిపోవటమే కాకుండా ఆ ఏరియా మొత్తం బంగారంతో నిండిపోద్ది. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అయ్యా దీన్నే చేతబడి చేసేటప్పుడు వాడేది కాలసర్ప దోషం పౌడర్ అంటే ఇదే. ఒక మేఘాలలాగా నల్లగా మనిషి చుట్టూతో చేరుకుంటూ ఉంటుంది. మీకు అది దీన్ని తీసేయగలిగే శక్తి కేవలం అదృష్టరత్నానికి ఉంటుంది, ప్రపంచంలో దీనికి ఉండదు. మీకు చూపిస్తాను చూడండి. ఎలా సుళ్ళుగా చుట్టుతావు చూడండి. అలాగే మనిషి చుట్టూతో నల్లటి మేఘాలు కమ్ముకుని తిరుగుతూనే ఉంటాయి. ఏం చేసినా అది వదలవు పోవు, ఇంకా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళైనా రక్షించుదామని వచ్చినా, వాళ్ళకి అనుకూలంగా ఉందామని ఎవరైనా వస్తే వాళ్ళని కూడా పట్టుకుంటుంది. ఏదైనా నవరత్నాలు ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది అట్లా అనుకుంటే చూడండి, దాని యొక్క పవర్ ఇంతే ఉంటుంది. కానీ అదృష్టరత్నం పెట్టుకుందామని వాళ్ళ మనసులో అనుకుంటే కూడా చాలు, ఎలా మొత్తం వెళ్ళిపోతే చూడండి. అయ్యా
క్షణంలో వెళ్ళిపోవటమే కాకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలు రాబోయే తరాలు అందరూ బాగుపడి తీరాల్సిందే. మొత్తం కొద్ది కూడా చెడు అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండదు. అది ఓన్లీ అదృష్టరత్నం వల్లనే సాధ్యం, వేరే దేనికి సాధ్యం కాదు. ఇప్పుడు డైమండ్ కంటే పవర్ఫుల్ కదా అది. డైమండ్కి ఉండే పవరు రేటులోనే ఉంటుంది, కాస్ట్ ఎక్కువ. అదృష్టరత్నం పవరు డైమండ్ కంటే సూర్యుడి కంటే కోటి సూర్యుడు కలిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు. సూర్యుడికి 4 లోపాలు ఉంటాయి. సూర్యుడికి ఉండే వెలుగుని కంటితో మాత్రమే చూడగలం, దీన్ని వెలుగుని మనసుతో చూస్తాం. అందుకే ఇది పెట్టుకున్న అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి మనసుతో చూస్తారు కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది కూడా మీకు ఈ రోజునే తెలిసిపోద్ది. బాగుపడటానికి అదే కారణం. మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎందుకు బాగుపడతారు, వాళ్ళు ఏ పని చేసినా మిమ్మల్ని సలహా అడుగుతారు. మీకు అన్ని విషయాలు ముందే తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళు మీతో ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు ఆటోమేటిక్గా. అలాగే సూర్యుడి యొక్క పవరు, ఆ యొక్క వెలుక్కి వేడి అనేది ఉంటుంది. అదృష్టరత్నానికి ఉన్న వెలుక్కి ఆహ్లాదం ఉంటుంది. అందుకే అదృష్టరత్నం పెట్టుకున్న రోజు పొద్దున్నే లేస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది. సూర్యుడు యొక్క వెలుక్కి నీడ ఉంటుంది, ఎందుకని అది ఒక పాయింట్ నుంచి వస్తుంది కాబట్టి వెనకాల నీడ పడుతుంది. అదృష్టరత్నం ఉన్న చోట నీడ ఉండదు, ఎందుకంటే దీని యొక్క పవర్ ఒక చోట ఉండేది కాదు, విశ్వం మొత్తం వ్యాపించిపోయి ఉంటుంది. సూర్యుడికి లిమిటేషన్ కాలం ఉంటుంది, 12 గంటల వెలుగు 12 గంటల చీకటి. దీనికి అట్లా కాదు, 365 రోజులు యుగాంతం వరకు ప్రతి క్షణం ప్రతి సెకండ్ దాని యొక్క పవర్ విశ్వం మొత్తం వ్యాపించిపోయి ఉంటుంది. అందుకని అదృష్టరత్నం అనేది సూర్యుడి కంటే కూడా 1 కోటి రెట్లు ఎక్కువని. శివుడు మనకి 3 కోటి దేవతలు ఉన్నారు, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు ఎవరు చెప్పారంటే శివుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు. ఆవిడకి ఏదో ఒక టైం వచ్చినప్పుడు అదొక పెద్ద శాస్త్రం. ఆ టైంలో ఏం చెప్తాడంటే అదృష్టరత్నం గురించి శివుడు, అదృష్టరత్నం యొక్క పవర్ పూర్తిగా చెప్పాలంటే 1000 తలలు కలిగిన వాడు ఎవరు, విష్ణువు. ఆయన 1000 సంవత్సరాలు చెప్తే కూడా అదృష్టరత్నం యొక్క పవర్లో 1000 వంతు చెప్పలేరని చెప్తాడు. అంత పవర్ఫుల్ ఉంటుంది. దాంట్లో మంత్రశాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయనకు 3 కోటి దేవతలు 7 కోట్ల మంత్రాలు చేయలేని అన్ని కూడా ఇది చేయగలుగుద్దని. ఎందుకంటే దీంట్లో ప్యూర్ ఉంటుంది. మంత్రంతో మీరు ఎప్పుడైనా చూడండి, దీని మీద బీజాక్షరాలు ఉంటాయి, దాని చుట్టూతో కూడా బీజాక్షరాలు ఉంటాయి, రత్నం మీద కూడా బీజాక్షరాలు రాయబడి ఉంటాయి, అలాగే లోపల పక్కన ఉంటాయి, అలాగే స్టోన్ మీద ఉంటాయి బీజాక్షరాలు. మంత్రము, యజ్ఞము, పూజ అన్నీ అయిన తర్వాత ఎవరికాళ్ళు చేయించుకోవాలంటే అది లక్షల్లో ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆ ఎక్స్పర్ట్ దొరకడు, అంటే సంవత్సరాల టైం పడుతుంది. మేము ₹1 కూడా తీసుకోండి, ఫ్రీగా చేస్తాం. గురుగారు, అదృష్టరత్నం కోసం ఎలా సంప్రదించాలి? అదృష్టరత్నాన్ని ధరించడానికి ఎదురు రోజుల్లో 3 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పట్టేది. ఇప్పుడు దాన్ని చాలా ఈజీ చేసాం. జస్ట్ ఏఎస్ రావు నగర్లో అదృష్టార్ జ్యువెల్స్ అని ఉంటుంది. 9399993389 ఈ నెంబర్కి జస్ట్ ఫోన్ చేయటం కానీ, వాట్సాప్ మిస్ కాల్ ఇవ్వటం కానీ, ఏదైనా జస్ట్ ఊరికే సంప్రదించడం అనుకుని మీకు పేరు, అడ్రస్, అలాగే మీరు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, అలాగే ఇక్కడి నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి అయినా జస్ట్ వాట్సాప్ కాల్ చేసి ఆ పేమెంట్ ఇదే నెంబర్కి వేయటం ద్వారా మీకు పోస్ట్లో పంపించి, పోస్ట్ కూడా మీ ఇంటికి చేరే వరకు మాదే బాధ్యత. మీరు మెల్ల వేసుకున్న వరకు మాదే బాధ్యత. పంపించడమే కాకుండా మంత్రము, దానికి వ్యవహారము, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ చెప్తాము. మీకు దానికి సంబంధించిన 100% అన్ని విషయాలు మా ద్వారా వివరంగా చెప్పబడుతుంది. జస్ట్ ఊరికే చిన్న పని 9399993389 ఈ నెంబర్కి జస్ట్ కాల్ చేసే చాలు, అన్ని వివరాలు మీకు అన్ని. మీరు ఎదువరకు రోజుల్లో కంపల్సరీ మా దగ్గరికి రావాల్సి వచ్చేది, 1 నెల రోజులు 3 నెలలు కూడా పట్టేది ఒకళ్ళకి. ఇప్పుడు అట్లా కాకుండా కరోనా వచ్చిన కాడి నుంచి అందరూ దగ్గర రానివ్వట్లేదు కాబట్టి మేము అంతకు ముందు కంటే 100 రెట్లు 1000 రెట్లు పవర్ఫుల్ అయ్యేటట్లు చేసి పూజ, యజ్ఞం అన్నీ చేసి బీజాక్షరాలు రాసి ఎనర్జైజ్ చేసి రెడీగా ఉంచుతాం. జస్ట్ అప్పటికప్పుడు మీరు ఫోన్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు, మీరు ఇంటి దగ్గరే ధరించవచ్చు. జీవితం అద్భుతంగా మారడానికి అదృష్టరత్నం నాంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.